So let us just finish that today. So ఇవాళ అడ్వాన్స్ సర్వీస్ వెబ్సైట్ పార్ట్ 2 అన్నమాట. ఓకే, పార్ట్ 2. సో ఫస్ట్ లెట్ us log into the website, గైస్ నేను నిన్న థీమ్ మార్చాను ఈవినింగ్ క్లాస్ కి చెప్పేటప్పుడు. ఓకే కదా, మీరేం కన్ఫ్యూజ్ అవ్వరు కదా? లేకపోతే అదే థీమ్ పెట్టనా? ఏదన్నా ఒకటే కదా గైస్, ఏ టెంప్లెట్ అయినా సేమే కదా, Yeah, అవునా? ma'am. ఆ ఏదైనా ఒకటే అన్నమాట. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని అంటే, నా వెబ్సైట్ పనిచేయలేదు, సో ఈవినింగ్ కూడా నేను ఇదే వెబ్సైట్ వాడేసాను అనమాట. సరే పర్వాలేదు, లెట్ మీ జస్ట్ చేంజ్ ద టెంప్లెట్. బట్ ఏ టెంప్లెట్ అయినా మీరు ప్రాక్టీస్ చేశారు కదా, యూ మైట్ హ్యావ్ సీన్. ఈజ్ ఇట్ సేమ్ ప్రాసెస్ ఆర్ నాట్ గైస్? సేమే ఉందా లేదా ప్రాసెస్ అనేది? Yes, ఇట్ ma'am. ఇస్. Yes, ma'am. Same Yes, process. ma'am. సరే, అంటే మనకు కొంచెం ఆ కంటిన్యూషన్ ఉంటే బాగుంటది కాబట్టి ఇదే తీసుకుందాం. వీళ్ళకే థీమ్ ఉందో మళ్ళీ మర్చిపోతా నేను. ఓకే, ఏం చేయాలి ఇక్కడ చెప్పండి మీరే. వాట్ షుడ్ వి డూ నౌ? వి షుడ్ క్లిక్ ఆన్ Continue. Continue. స్కిప్ అన్న చేయొచ్చు, కంటిన్యూ అన్న చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ప్రీమేడ్ వెబ్సైట్ ఉంది కాబట్టి ఆ డేటా ఉంచాలా తీసేసేయాలా అని అంటున్నారు. మనకు అవసరం లేదు కాబట్టి సరే కీప్ అని పెట్టుకోండి. వద్దులే, సబ్మిట్ అంటుంది మెసేజ్. మళ్ళీ అది అట్లనే డేటా ఉంచితే కొలైడ్ అవుతుంది. మేడం మీరు కొత్త వెబ్సైట్ ఇన్స్టాల్ చేస్తారా మేడం? కొత్త వెబ్సైట్ కాదు, కొత్త టెంప్లెట్ తీసుకుంటున్నా. అదే సార్, అదే టెంప్లెట్. కొత్త టెంప్లెట్. ఎస్ ఎస్ ఎస్. మరి నిన్నటి చేసింది మేడం? ఆహా లేదు, నిన్న చేసింది యాక్చువల్లీ నైట్ వాచ్ కి చెప్పేటప్పుడు వేరే టెంప్లెట్ ఇన్సర్ట్ చేశాను అనమాట. సో మళ్ళీ మీ క్లాస్ లో కన్ఫ్యూజన్ వస్తుందని సేమ్ నిన్న మనం ఏదైతే టెంప్లెట్ వాడామో అక్కడికి వస్తున్నాం, మళ్ళీ అది రీఇన్స్టాల్ చేస్తున్నా అనమాట. చూసారు, ఇట్ ఈస్ సేమ్ అనమాట. అర్థమైందా? ఓ నేను మీకు ఈ టెంప్లెట్ వాడాను కదండి మీ క్లాస్ లో, ఈ టెంప్లెట్ వాడాను అవునా? ఇంటీరియర్ డిజైన్ అంటే వాడినాం మనం. నైట్ వాచ్ లో నేను వెబ్సైట్ ని రీసెర్చ్ చేసి వేరే టెంప్లెట్ యాడ్ చేసిన అనమాట ఇట్లాంటిది. సో మళ్ళీ మీరు ఇందులో కంటిన్యూ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు అని మళ్ళీ నిన్న మార్నింగ్ ఏదైతే టెంప్లెట్ వాడాలో అదే ఇన్స్టాల్ చేసాం మళ్ళీ. అర్థమైందా మీకు? డిడ్ యూ గెట్ మై పాయింట్? ఓకే మేడం. యా, అర్థమైంది కదా గైస్ అందరికి ఏం జరిగింది అనేది. ఇట్స్ నాట్ Yes, ma'am. Yes, ma'am. Yeah. ఓకే ఫైన్, లెట్ us కమ్ బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. యా ఫైన్. సరే, ఫస్ట్ వచ్చేసి మనం హెడర్ అండ్ ఫూటర్ గురించి నేర్చుకుందాం. ఈ వెబ్సైట్ లో వీళ్ళే బై డిఫాల్ట్ ఒక హెడర్ ఇచ్చారు, వీళ్ళే బై డిఫాల్ట్ ఒక ఫూటర్ ఇచ్చారు. ఒకవేళ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేసిన హెడర్ అండ్ ఫూటర్ సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, జస్ట్ నేను దాన్ని ఎడిట్ చేసుకుంటా అనంటే హ్యాపీగా ఎడిట్ చేసుకోవచ్చండి. మరి ఎలిమెంటర్ ద్వారా మనం హెడర్ ని కానీ ఫూటర్ ని కానీ డైరెక్ట్ గా ఎడిట్ చేయగలుగుతామా? ఇస్ దట్ పాసిబుల్ గైస్? చెప్పండి. No. నో. No. ఎలిమెంటర్ ద్వారా మీరు ఆ పేజ్ లో కానీ పోస్ట్ లో కానీ ఉన్న కంటెంట్ ని ఎడిట్ చేయగలుగుతారు, కానీ ఎలిమెంటర్ ద్వారా హెడర్ అండ్ ఫూటర్ ని మాత్రం మీరు ఎడిట్ చేయలేరు. చూడండి, నేను ఇప్పుడు మనసారి కొడుతున్న దాని మీద, కానీ ఇట్స్ నాట్ క్లికబుల్ అన్నమాట. సో ఎప్పుడైనా సరే ఏదైనా ఆప్షన్స్ కి ఎలిమెంటర్ పని చేయట్లేదు అని అంటే మనం బేసిక్ డిజైనింగ్ క్లాసెస్ ని గుర్తు తెచ్చుకోవాలి. మనం మన వెబ్సైట్ లోపల ఏమైనా చేంజెస్ చేయాలి అంటే జనరల్ గా ఏ ఆప్షన్ ని వాడామంటే లాస్ట్ 1 వీక్ మనము విచ్ ఆప్షన్ డిడ్ వి యూస్? వి యూస్డ్ కస్టమైజ్. Plugin. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు మంచిగా. కస్టమైజ్ గుర్తుందా? పేజెస్, మెనూ, థీమ్, కస్టమైజ్. డూ యూ ఆల్ రిమెంబర్? ఆల్ ఆఫ్ యూ. మనకి ఏం చేంజెస్ చేయాలన్నా కస్టమైజ్ వాడింది. ఇప్పుడు నేను అడ్వాన్స్ డిజైనింగ్ లో ఉన్నా, కానీ ఎలిమెంటర్ సపోర్ట్ చేయట్లేదండి నాకు కస్టమైజేషన్ చేయడానికి. సో నేను బేసిక్ డిజైనింగ్ లో ఉన్న కస్టమైజేషన్ ఆప్షన్ ని వాడొచ్చు అనుకుంటాను. ఎస్ ఆర్ నో ఎవ్రీబడి? ma'am. Yes. సో అపియరెన్స్ కస్టమైజ్ లోకి వెళ్ళండి. ఇంకా అపియరెన్స్ కస్టమైజ్ లోకి వెళ్ళిన తర్వాత సేమ్ మీరు ఏ థీమ్ అయితే యాక్టివేట్ చేశారో ఆ థీమ్ కి సంబంధించిన డాష్ బోర్డ్ కనిపిస్తుంది. అండ్ ద మూమెంట్ యూ క్లిక్ ఆన్ కస్టమైజ్, హెడర్ దగ్గర ఫూటర్ దగ్గర ప్రతి ఎలిమెంట్ దగ్గర ఇలా ఒక పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది. కనిపిస్తుందా అంటే ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ Yes, ఏబుల్ ma'am. టు Yes. పెన్సిల్ సింబల్ ఓవర్ హియర్? ఎవ్రీవేర్ ఒక పెన్సిల్ సింబల్ అనేది కనిపించేస్తుంది కదా. సో
ఈ పెన్సిల్ సింబల్ ని వాడి మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను లోగో మార్చాలనుకుంటున్నా. ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత కెన్ ఐ చేంజ్ ద ఇమేజ్ గైస్? నేను వేరే ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చా అండి అక్కడ? ఐ నీడ్ సమ్ అదర్ ఇమేజ్ అంటే ఎస్ ఆర్ నో? ఎస్ ఎవ్రీ వన్ మ్యామ్. ఓడిఎంటి లోగో కూడా నేను ఇవ్వచ్చు అన్నమాట, మన ఇష్టం. ఓకే, మీరు ఏమి ఇస్తే అదే అక్కడ కనిపించేస్తుంది, రైట్? అండ్ దాంతో పాటు ఈ రెటీనా డిఫరెంట్ లోగో అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకుంటే మీరు ఏ ఇమేజ్ యాడ్ చేశారో అదే ఇమేజ్ అనేది కనిపించేస్తుంది అనమాట. 1 సెకండ్, ఇట్ విల్ అపియర్, డోంట్ వరీ. ఇక్కడ ఇక్కడ లోగోలోకి వెళ్ళి చేంజ్ చేయాలి కదా. మీకు గుర్తుందా గైస్? సైట్ ఐడెంటిటీ, సైట్ లోగో, టైటిల్, ట్యాగ్ లైన్, డూ యూ ఆల్ రిమెంబర్? బేసిక్ ఎస్ మ్యామ్. క్లాస్, ట్రయల్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. యా, సో లోగో మార్చేసాను కదా. అలానే ఇక్కడ మెనూ దగ్గర కూడా మీరు ఏమైనా కస్టమైజేషన్ చేయాలనుకుంటే మెనూ దగ్గర కూడా ఈ పెన్సిల్ మీద క్లిక్ చేసి జనరల్ లోకి వెళ్ళండి, అదే డిజైన్ లోకి వెళ్ళండి. డిజైన్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బార్డర్ విడ్త్ ఇవ్వచ్చు, బార్డర్ కలర్ ఇవ్వచ్చు, టెక్స్ట్ కలర్ మార్చవచ్చు. మెనూ టెక్స్ట్ కలర్ యూ గైస్ కెన్ చేంజ్. మీకు ఇక్కడ వేరే కలర్ కావాలి అని అంటే వేరే కలర్ టెక్స్ట్ ఇవ్వచ్చు అన్నమాట. అండ్ దానితో పాటు బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వచ్చు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే మీరు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చు. ఆర్ యూ ఏబుల్ టు సీ దట్ గైస్? మన మెనూ కలర్ మారుతుందా లేదా అండి? రెడ్ కలర్ పెడితే రెడ్ కలర్ మారిపోయింది చూడండి మన మెనూ అనేది. ఎస్ ఆర్ నో ఎవ్రీ వన్? ఆర్ యూ ఏబుల్ టు సీ దట్? ఎస్, మారుతుంది కదండి. Yes. దానితో పాటు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అంట. ఒకవేళ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు అంట. అంటే మీ ఇష్టం, అవసరం ఉంటే యూ కెన్ గివ్ ఇట్ అన్నమాట. దానితో పాటు నెక్స్ట్ ఇక్కడ ఒక బటన్ ఉందండి, లెట్స్ టాక్ అని. సో ఆ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. నేను లెట్స్ టాక్ కాకుండా కాంటాక్ట్ అస్ అని పెట్టుకోవచ్చా అండి? కెన్ వి డూ లైక్ దట్ గైస్, ఆల్ ఆఫ్ యూ? ఎస్ లెట్స్ మ్యామ్. టాక్ అని కాకుండా Yes. కాంటాక్ట్ అస్ అని Yes. మీరు హ్యాష్ ట్యాగ్ తీసేసి కాంటాక్ట్ పేజ్ లింక్ ఇచ్చేసేయండి, యూజర్ అక్కడికే రీడైరెక్ట్ అయిపోతారు. లేదు నేను ఇక్కడ నా ఫోన్ నంబర్ యాడ్ చేస్తా నార్మల్ గా అన్నట్టు మీరు ఫోన్ నంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఫోన్ నంబర్స్ కూడా పెడతారు డైరెక్ట్లీ హెడర్ లో, చూసారా మీరు ఎప్పుడైనా? హ్యావ్ యు గైస్ సీన్? డైరెక్ట్లీ పైన ఫోన్ నంబర్ కనిపించేటట్టు కూడా చేస్తూ ఉంటారు కదా. సో అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఫోన్ నంబర్ పెట్టినప్పుడు లింక్ ఏమి ఇవ్వకండి, అదే మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు మాత్రం లింక్ ఖచ్చితంగా ఇవ్వండి. అలా హోల్ హెడర్ ని ఎడిట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఫూటర్ అండి. ఫూటర్ దగ్గర కూడా మీకు పెన్సిల్ సింబల్ కనిపిస్తుందా లేదా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద ఎడిటింగ్ సింబల్ ఓవర్ హియర్? ఎవ్రీ వన్, పెన్సిల్ సింబల్. యా, సో ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోండి. గెట్ ఇన్ టచ్ కాకుండా మీరు ఇంకేమైనా టెక్స్ట్ యాడ్ చేయండి, ఇంకేమైనా కంటెంట్ యాడ్ చేసుకోండి. ఇంతకీ ఇది ఏంటండి ప్లస్ సింబల్ కనిపిస్తుంది? ఇది విత్ సింబల్ ఇస్ దిస్? వీళ్ళు హెడర్ ని ఫూటర్ ని క్రియేట్ చేయడానికి ఏం వాడినట్టున్నారు? వాట్ డిడ్ దే బ్లాక్. Block. బ్లాక్. బిఎల్ఓసికే బ్లాక్ వాడారు. అందుకనే మనం ఎలిమెంటర్ ద్వారా ఎడిట్ చేయలేకపోతున్నాం. అర్థమైందా ఎందుకు నేను ఇది ఎలిమెంటర్ ద్వారా ఎడిట్ చేయలేకపోతున్నాను అనేది? డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ వై వీఆర్ అనేబుల్ టు డూ ఇట్ అని? ఎందుకంటే ఇది క్రియేట్ చేసింది దేనితోటండి? Block. హెడర్ అండ్ ఫూటర్ ని Block. బ్లాక్ తోటి క్రియేట్ చేశారు. సో ఇక్కడ మీరు వేరే టైటిల్ ఇవ్వండి, మీ ఫోన్ నంబర్, మీ ఇమెయిల్ ఐడి ఇచ్చుకోండి, మీ ఇష్టం. ఇలా మొత్తం హెడర్ ని ఫూటర్ ని కూడా మీరు ఎడిట్ చేసి పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు, రైట్? సో ఒకవేళ మన వెబ్సైట్ లో ఒక మంచి హెడర్, ఒక మంచి ఫూటర్ వచ్చేసింది అనుకోండి, మనం జస్ట్ మనకి నచ్చినట్టు దాన్ని ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను చూపించినట్టు మీరు ఎడిటింగ్ అనేది చేస్తారు. బట్ లెట్స్ సే మీకు అసలు హెడర్ ఫూటర్ 1% కూడా నచ్చలేదు అనుకుందాం, అసలుకి బాగాలేదు ఇది, నేను మంచిగా ఫ్రెష్ గా ఫ్రమ్ స్క్రాచ్ ఒక హెడర్ అండ్ ఫూటర్ క్రియేట్ చేస్తాను అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక కొత్త ప్లగిన్ ని తీసుకోవాలన్నమాట. ఫ్రమ్ స్క్రాచ్ మీరు హెడర్ అండ్ ఫూటర్ డిజైన్ చేయాలి అంటే ఏం చేయాలండి? మనము ఒక న్యూ ఏం వాడాలి? న్యూ Plugin. ప్లగిన్ ని వాడాలి. మీకు గుర్తుందా? ఫర్ ఎవ్రీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ అని చెప్పాను మీ అందరికి. డూ యూ గైస్ రిమెంబర్ ఆల్ ఆఫ్ యూ? Yes. సో ప్రతి ఒక్కరు కూడా మీ డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ప్లగిన్స్ దగ్గర యాడ్ ప్లగిన్ అని చూపిస్తుంది కదండి, యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేయండి. యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత సర్చ్ ప్లగిన్స్ లోకి వెళ్ళి మీరు ఇక్కడ యుఏఈ అని సెర్చ్ చేయండి. ఓకే, యుఏఈ అంటే అల్టిమేట్ యాడ్ ఆన్స్ ఫర్ ఎలిమెంటర్.
ఈ ప్లగిన్ కి ఒక పాత పేరు ఉండేది. అంటే ఈ ప్లగిన్ కి పాత పేరు వచ్చేసి ఎలిమెంటర్ హెడర్ అండ్ ఫూటర్ అన్నమాట. కానీ కొత్త పేరు వచ్చేసి యుఏఈ అండి. సో మనము ఫ్రమ్ స్క్రాచ్ హెడర్ అండ్ ఫూటర్ ని క్రియేట్ చేయాలి అంటే ఏ ప్లగిన్ ని వాడొచ్చంట? విచ్ ప్లగిన్ కెన్ బి యూజ్ అంటే యుఏఈ యుఏఈ అనే ప్లగిన్ ని వాడొచ్చంట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ యూ, నేను ఈ యుఏఈ ప్లగిన్ ని ఇన్స్టాల్ యాక్టివేట్ చేసేసాను. నౌ సింప్లీ గో బ్యాక్ ఆల్ ఆఫ్ యూ. అయ్యో, యాక్టివేట్ అవ్వలేదా? ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసేసారు. డాష్ బోర్డ్ లో కనిపిస్తుందా అండి యుఏఈ ప్లగిన్? ఆల్ ఆఫ్ యూ Yes. యాక్టివేట్ అయిపోయింది కదా. ఓకే, డన్. నౌ యుఐలో వెళ్ళిన తర్వాత మీరు దాని మీద కర్సర్ పెట్టగానే జస్ట్ ఇక్కడే హెడర్ అండ్ ఫూటర్ అని చూపిస్తుంది. కెన్ యూ సీ దిస్ గైస్? యుఐ మీద కర్సర్ పెట్టగానే Header. హెడర్ అండ్ ఫూటర్ అని కనిపిస్తుంది కనిపిస్తుంది. కదా. హెడర్ అండ్ ఫూటర్ మీద క్లిక్ చేయండి. మన వెబ్సైట్ డిజైనింగ్ లో ఎక్కడైనా సరే యాడ్ న్యూ అనే బటన్ కనిపిస్తే మనం దాని మీదనే క్లిక్ చేయాలనుకుంటాను. గుర్తుందా మీ అందరికి? స్టార్టింగ్ ఆఫ్ ద కోర్స్ లో చెప్పినట్టున్నాను, యాడ్ న్యూ అనే బటన్ కనిపిస్తే చాలు మీరు దాని మీదనే క్లిక్ చేయాలి అని. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఫ్రమ్ స్క్రాచ్ నేను ఒక ఫూటర్ ని డిజైన్ చేయాలనుకుంటున్నానండి ఇట్లాగా. సో ఇప్పుడు నేను ఏ బటన్ మీద క్లిక్ చేయాలి? హెడర్ ని కానీ ఫూటర్ ని కానీ క్రియేట్ చేయాలి అంటే ఐ నీడ్ టు క్లిక్ ఆన్ Add new. యాడ్ న్యూ బటన్. సూపర్, యాడ్ న్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఏదైతే ఫూటర్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి ఒక పేరు ఇవ్వండి. ఏదో ఒక పేరు ఇవ్వండి, మీ పేరు ఇచ్చినా పర్వాలేదు. పేరు ఎవరికి కనిపించదు, ఫూటర్ మాత్రమే కనిపిస్తుంది. సో పేరు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫటాఫట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ కనిపిస్తుంది కదా. ఇంకేంటి, దీని మీదనే క్లిక్ చేయాలని జల్దీగా వెళ్ళిపోవద్దు. అక్కడ కొంచెం ఆగాలి, పాజ్ తీసుకోండి. ఇక్కడ మీకు టైప్ ఆఫ్ టెంప్లెట్ అని కనిపిస్తుంది కదా, ఇది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి గైస్. మీకు ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇది చేయకుండా మీరు ఎంత అందమైన హెడర్, ఎంత అందమైన ఫూటర్ క్రియేట్ చేసినా సరే అది మీ కస్టమర్ కి కనిపించదు. సో టైప్ ఆఫ్ టెంప్లెట్ దగ్గర మనం ఏం క్రియేట్ చేస్తున్నామంటే ప్రస్తుతానికి హెడరా, ఫూటర్ కి పైననా, లేకపోతే కస్టమైజ్ గా మన బ్లాక్. వాట్ ఆర్ వి ట్రైంగ్ టు క్రియేట్ రైట్ నౌ? వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఫూటరే కదా. మరి మన ఫూటర్ ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అని అడుగుతున్నారు. ఏదో ఒక పేజ్, ఒక పోస్ట్ లో డిస్ప్లే అవ్వాలా? ఎంటైర్ వెబ్సైట్ లో డిస్ప్లే అవ్వాలా? ఎక్కడ డిస్ప్లే అవ్వాలండి మన ఫూటర్ అనేది? ఎంటైర్ వెబ్సైట్. ఎంటైర్ వెబ్సైట్. యూజర్ రోల్స్ ఎవరు చూడొచ్చు అంట మన ఫూటర్ ని? ఓన్లీ లాగిన్ అయిన వాళ్ళేనా, లేకపోతే అందరా? కెన్ ఎవ్రీబడి సీ అవర్ ఫూటర్? ఆల్. ఎస్. ఆ తర్వాత ఎనేబుల్ లేఅవుట్ ఫర్ ఎలిమెంటర్ క్యాన్వాస్ టెంప్లెట్, ఇది కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ పబ్లిష్ బటన్. మీరు ఈ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేయకుండా ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేస్తే 1% ఉపయోగం కూడా ఉండదు. మీరు ఎంత మంచి ఫూటర్ డిజైన్ చేసినా అది మీ కస్టమర్ కి అయితే కనిపించదండి. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి. నేను అన్ని ఆప్షన్స్ కి ఆన్సర్స్ ఇచ్చేసాను కాబట్టి ఇంకా నేను ఫైనల్ గా ఏ బటన్ మీద క్లిక్ చేయాలి? నేను ఒక ఫూటర్ ని డిజైన్ చేయాలి అంటే ఐ ఎడిట్ నీడ్ విత్ టు క్లిక్ ఎలిమెంట్. ఆన్ ఎడిట్ విత్ ఎలిమెంట్. ఇంకా ఇక్కడ నుంచి మీ అందరికి వచ్చిందే. మీ ఇష్టం గైస్. ఇప్పుడు ఈ ఫూటర్ లోపల ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చెప్పండి మీరే. హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఎగ్జిస్టింగ్ ఫూటర్? 3. 3 కాలమ్స్ ఉన్నాయి కదా. మీకు 3 కాలమ్స్ కావాలా, 4 కాలమ్స్ కావాలా అనేది మీ ఇష్టం. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ అన్నమాట. మీరు ఇక్కడ నచ్చినట్టు కాలమ్స్ తీసుకోండి. మీరు ఫూటర్ లోపల ఏదైతే కంటెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ యాడ్ చేసేసుకోండి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఇక్కడ మన వెబ్సైట్ లోగో యాడ్ చేయాలనుకుంటున్నా. లోగో అని సెపరేట్ ఎలిమెంట్ కూడా ఉంటుంది, అదంతా ఇమేజ్ తీసుకుందాం ప్రస్తుతానికి. సో చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేసి నేను మన వెబ్సైట్ లోగోని యాడ్ చేస్తున్నా. ఓకే, జస్ట్ ఏదో ర్యాండమ్ గా. ఆ తర్వాత దీని సైజ్ తగ్గించాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే మనం? టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద ఇమేజ్, వేర్ షుడ్ వి గో? వి షుడ్ Style. గో ఇన్ స్టైల్. విడ్త్ తగ్గిస్తే సరిపోయింది, చూస్తున్నారు కదా. ఎస్, ఆల్ ఆఫ్ యూ. ఆ తర్వాత నేను కింద సోషల్ ఐకాన్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. సోషల్ ఐకాన్స్ అనే ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చా అండి ఇందులోనే? కెన్ ఐ డూ లైక్ దట్? చేయొచ్చు కదా. ఇప్పుడు నాకు అన్ని ఒక్కొక్క కలర్స్ లో ఉన్నాయి కదా, ఆఫీషియల్ కలర్స్ లో ఉన్నాయి. నాకు అన్ని బ్లాక్ కలర్ లో కావాలి. ఏం చేయాలో చెప్పండి మీరే. స్టైల్. కలర్స్ Color. స్టైల్లో వెళ్ళి కలరా? ఎక్కడ ఉంది? ఆఫీషియల్ కలర్ కాకుండా ఏమైనా చూస్ చేయాలి? కస్టమ్. కస్టమ్ కలర్.
ఫస్ట్ టైం కలర్ లో నేను ఇది కూడా బ్లాక్, అవునా? బ్లాక్ పెట్టేస్తే బ్లాక్ కనిపిస్తుందా లేదా? ఈజ్ ఇట్ అపియరింగ్ ఆర్ నాట్ గైస్? కనిపిస్తుంది కదా. అదే నాకు కొంచెం సర్కిల్స్ కావాలనుకుంటే ఇక్కడ సర్కిల్ అనే షేప్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. ఎస్, ఆల్ ఆఫ్ యూ. కొంచెం సైజ్ తగ్గించాలి అని అంటే సైజ్ కూడా తగ్గించవచ్చండి, మీ ఇష్టం. మీరు ఎంత పెద్దగా చేయాలనుకుంటున్నారు, ఎంత చిన్నగా పెట్టాలనుకుంటున్నారు అనేది ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ అన్నమాట. ఓకే, తర్వాత నేను నెక్స్ట్ కాలం లో ఇమేజ్ బాక్స్ తీసుకొని ఇమేజ్ తీసేసేయండి, ఐకాన్ బాక్స్ తీసుకొని ఐకాన్ తీసేసేయండి, అట్లయినా చేయొచ్చు. లేకపోతే నార్మల్ గా హెడ్డింగ్ డిస్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను అబౌట్ అస్ అని ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ అబౌట్ అస్ సైజ్ తగ్గించాలి అని అంటే మనం టైపోగ్రఫీలో వెళ్ళాలనుకుంటాను, ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద టెక్స్ట్. ఎస్ ఏమంటారండి? మ్యామ్. అవునా? సో ఇలా అబౌట్ అస్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చిన, దెన్ దాని కిందనే కొంచెం టెక్స్ట్ ఎడిటర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేద్దాం. ఓకే, సో టెక్స్ట్ ఎడిటర్ ని ఆల్సో యూ గైస్ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ అన్నమాట. ఈ ఇమేజ్ కొంచెం పెద్దగా అయిపోయింది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఫైన్. సో ఇక్కడ కూడా మీరు అలైన్మెంట్ మార్చాలనుకుంటే సెంటర్ లో అట్లా ఏమైనా పెట్టవచ్చు. నేను ఇంకొక హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటున్నాను గైస్, చూడండి. ఐ వాంట్ టు గివ్ వన్ మోర్ హెడ్డింగ్ ఓవర్ హియర్. అంటే మీ విజన్ అండి, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు హెడ్డింగ్ ఫూటర్ లో ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అవి పెట్టండి. నేను జస్ట్ మీకు ఒక శాంపుల్ ఫూటర్ క్రియేట్ చేసి చూపిస్తున్నాను అంటే. ఓకే, క్విక్ లింక్స్ అని ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. అండ్ మళ్ళీ అలైన్మెంట్ సెంటర్ టైపోగ్రఫీలోకి వెళ్ళి మీరు సైజ్ కూడా తగ్గించవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను అబౌట్ అస్ సైజ్ అండ్ క్విక్ లింక్స్ సైజ్ రెండు ఒకటే ఉండాలనుకుంటున్నా. మరి రెండు ఒకటే ఉండాలి అన్నప్పుడు ఉట్టిగా ఇలా బార్ ని మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేస్తే సరిపోతుందా, లేకపోతే ఇక్కడ ఎన్ని పిక్సెల్స్ ఉంది అనేది మనం చూసుకోవచ్చా? పిఎక్స్ కెన్ బి సీ దిస్ కేస్, ఏమంటారండి? అవును చూడొచ్చు కదా, దాని సైజ్ చూడండి. స్టైల్ మీద క్లిక్ చేసి స్టైల్ లోకి వెళ్ళి మనం ఇక్కడ ఎంత ఇచ్చామండి అబౌట్ అస్ కి? చూడండి, ఇక్కడ 20 ఇచ్చాము. సో నాకు క్విక్ లింక్స్ కూడా అదే సైజ్ లో రావాలంటే నేను ఏం చేయాలి ఇప్పుడు ఇక్కడ? 20 వాట్ కెన్ ఐ డూ? 20 అని పెట్టేసేయాలి. సో అర్థమైందా మీ అందరికి ఈ చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఎట్లా చేయాలి అనేది? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ? హౌ టు ఎస్ డూ మ్యామ్. దీస్ థింగ్స్ అనేది. ఉట్టిగా ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. డిక్రీజ్ ఇంక్రీజ్ చేసుకుంటా అది అడ్జస్ట్ అవుతుందా లేదా అని పక్కన చూడండి, కనిపించేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి జనరల్ గా ఒక వెబ్సైట్ మెను ఎక్కడ ఉంటుందంటే హెడర్ పార్ట్ లో ఉంటుంది కదా, ప్రైమరీ హెడర్ లో ఉంటుంది. కానీ మనం మన హెడర్ ని ఫూటర్ లో కూడా చూపిస్తే బాగుంటది అనుకుంటాను. సారీ, మన మెనూని ఫూటర్ లో కూడా చూపిస్తే బాగుంటది అనుకుంటాను. ఏమంటారండి? బికాస్ కొన్ని వెబ్సైట్స్ లో మీరు కింద స్క్రోల్ చేసేటప్పుడు కూడా ఆ వెబ్సైట్ లోపల ఉన్న పేజెస్ అనేవి కనిపిస్తాయి, ఆ వెబ్సైట్ లోపల ఉన్న మెనూ అనేది కనిపిస్తుంది, అవునా? ఇప్పుడు యూజర్ కింద Yes, వరకు ma'am. స్క్రోల్ చేసినప్పుడు మళ్ళీ పైకి వచ్చి ఆ బటన్ మీద క్లిక్ చేయాలంటే కష్టం కదా. సో దానికోసం ఇక్కడ ఒక కొత్త ఎలిమెంట్ చెప్తాను మీకు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్. అండ్ ఈ ఎలిమెంట్ పేరు వచ్చేసి నావిగేషన్ మెను అన్నమాట. చెప్పండి గైస్, దీని పేరేంటిదండి? నావిగేషన్ మెను. సో మీరు కనుక ఫ్రమ్ స్క్రాచ్ ఒక హెడర్ ని కానీ ఫూటర్ ని కానీ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అండ్ అందులో మెనూని యాడ్ చేయాలి అంటే మనం పక్కాగా ఏ ఎలిమెంట్ ని వాడాలంటే వి నీడ్ టు యూస్ నావిగేషన్ Navigation నావిగేషన్ menu. మెను ఎలిమెంట్. అండ్ ఈ నావిగేషన్ మెను అనే ఎలిమెంట్ ని ఎలిమెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా, ఎలిమెంట్స్ కిట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా, యుఏఈ ప్లగిన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా? హూ ఇస్ UAE. ప్రొవైడింగ్? ప్లగిన్. యుఏఈ ప్లగిన్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో UAE. ఇప్పుడు దీన్ని తీసుకొని అక్కడ యాడ్ చేసేసేయండి. ఇప్పుడు మన వెబ్సైట్ లోపల ఉన్న మెను కనిపిస్తుందా లేదా అండి? హోమ్, అబౌట్, సర్వీసెస్, ప్రాజెక్ట్స్ అని. ఆర్ వి ఏబుల్ టు సీ ద హోల్ మెను? Yes ma'am. మన మెను అనేది హెడర్ లో అయితే హారిజాంటల్ గా ఉంటే బాగుంటది, కానీ ఫూటర్ లో కొంచెం వర్టికల్ ఫార్మాట్ లో ఉంటే బాగుంటది అనుకుంటా, అవునా కదా? వాట్ యు సే ఆల్ ఆఫ్ యూ? ఒకటి తర్వాత ఇంకొకటి కనిపిస్తే బాగుంటది. సో నేను లేఅవుట్ మార్చుకోవచ్చా అండి? కెన్ ఐ చేంజ్ ద లేఅవుట్? లేఅవుట్ లోకి వెళ్ళి వర్టికల్ లేఅవుట్ అని సెలెక్ట్ చేయొచ్చు కదా. అండ్ మీకు సెంటర్ లో కావాలి అంటే అలైన్మెంట్ సెంటర్ అని పెట్టేసేయండి. వస్తుందా అట్లేదా సెంటర్ లోపల? ఏమంటారు ఎవ్రీ Yes వన్? ma'am. ఆర్ వి ఏబుల్ టు సీ? యా. ఇప్పుడు ఒక్క ఒక్క పేజ్ కి ఇంకో పేజ్ కి మధ్యలో చాలా గ్యాప్ వచ్చేస్తుంది, చూస్తున్నారా గైస్? ఎక్కువ స్పేస్ ఉంది కదా, మరి ఎంత స్పేస్ అవసరం లేదు అంటే నేను స్టైల్లోకి వెళ్ళి కెన్ ఐ రెడ్యూస్ ద ప్యాడింగ్ యాజ్ వెల్? ఎవ్రీ వన్ స్పేస్ ని రెడ్యూస్ చేసుకోవచ్చా అండి మనము? కెన్ వి రెడ్యూస్ ద స్పేస్? ఆల్ ఆఫ్ యూ, వీ కెన్ ఆల్సో రెడ్యూస్ ద స్పేస్ అండి. మన మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఏదైనా సరే, ఇట్ డిపెండ్స్ ఆన్ అస్.
మీరు జస్ట్ స్పేస్ ని రెడ్యూస్ చేయండి, ప్రాపర్ గా సెట్ అయ్యేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఓకే, ఇట్లా అన్నమాట. ఇంకా ఫైనల్ గా మీరు ఇక్కడ ఏం పెట్టాలనుకుంటున్నారో అది పెట్టేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముందో అది పెట్టేద్దాం. చూడండి, మై లొకేషన్ అని ఉంది ఇక్కడ. సో కెన్ వి యాడ్ దిస్ గైస్ ఎవ్రీ వన్? మై లొకేషన్ తీసుకొని అక్కడ యాడ్ చేసుకోవచ్చు కదా మనం కూడా. టెక్స్ట్ ఎడిటర్ అయితే తీసుకుందాం. టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని సరిపోతే ఫైన్, లేదు అంటే ఇక హెడ్డింగ్ అండ్ టెక్స్ట్ ఎడిటర్ తీసుకోవాలి. లెట్ మీ చెక్. టెక్స్ట్ ఎడిటర్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఇక్కడ బై డిఫాల్ట్ ఉన్న కంటెంట్ మనం ఏం చేస్తామండి, బై డిఫాల్ట్ ఏదైతే కంటెంట్ వస్తుందో దాన్ని బ్యాక్ స్లాష్ చేసేసి మీరు ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేయండి. మీరు ఇది యాడ్ చేయడానికి సపరేట్ గా మై లొకేషన్ కోసం సపరేట్ గా హెడ్డింగ్ అండ్ అది ఫిఫ్త్ అవెన్యూ కోసం మీరు సపరేట్ గా టెక్స్ట్ ఎడిటర్ కూడా తీసుకోవచ్చు అనుకుంటాను. ఏమంటారండి? కెన్ వి డూ లైక్ దట్ యాజ్ వెల్, ఆల్ ఆఫ్ యూ? అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. అర్థమైందా అందరికి? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్? Yes, ma'am. ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ, ఈ పార్ట్ అర్థమైంది అనుకుంటాను కదా. సో ఇప్పుడు మన ఫూటర్ మొత్తం రెడీ అయిపోయింది, రైట్? మీరు వేరే ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నా నేను ఫూటర్ మొత్తానికి ఈ హోల్ స్ట్రక్చర్ కి ఒకటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఎలా ఇవ్వాలి చెప్పండి మీరే. హౌ కెన్ ఐ గివ్? స్టైల్ ఆర్ 6 డాట్స్ మీద క్లిక్ చేసి కంటైనర్ లో స్టైల్లో వెళ్ళి లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కంటైనర్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్. నేను ఇచ్చే కలర్స్ నాకే భయం అవుతుంది గైస్ చూస్తుంటే. మీరు ఒక మంచి కలర్ ఇవ్వండి. కెన్ వి గివ్ ఎ ప్రాపర్ కలర్ ఓవర్ హియర్? ఎవ్రీ వన్ వి కెన్ గివ్ కదా, ఒక మంచి కలర్ ఇవ్వచ్చు కదండి, అవునా? ఆల్ ఆఫ్ యూ, ఎస్ ఆర్ నో? యా. Yes. ఈ లోగో కొంచెం పెద్దగా ఇవ్వాలనుకుంటే ఇక అడ్జస్ట్ చేసుకోండి, ఇలా ప్రాపర్ గా ఉన్నట్టుంది. ఎస్. మీరు కొన్ని వెబ్సైట్స్ లో కాపీ రైట్ అని కనిపిస్తుంది, ఎప్పుడైనా చూసారా? కాపీ రైట్ అని సో అండ్ సో వెబ్సైట్ వాళ్ళది అన్నట్టు, అది కూడా ఒక ఎలిమెంటే. దానికోసం మీరు సపరేట్ గా ఒక స్ట్రక్చర్ తీసుకోండి, జస్ట్ 1 లైన్ స్ట్రక్చర్ మస్తు ఎక్కువ అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ పైన నుంచి కాపీ రైట్ అని సెర్చ్ చేయండి, కాపీ రైట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ పవర్డ్ బై అని ఉంది కదా గైస్, పవర్డ్ బై దగ్గర ఇక్కడ బై డిఫాల్ట్ ఏదో ర్యాండమ్ కంటెంట్ ఉంటది, ఆ బ్రాకెట్ లో మీరు అది తీసేసి పవర్డ్ బై ఓడిఎంటి అని పెట్టుకోవచ్చా లేదా? కెన్ వి డూ లైక్ దట్, ఆల్ ఆఫ్ యూ? Yes, ఎస్ ఆర్ నో? Yeah. ఇప్పుడు మీరు దీన్ని అలైన్మెంట్ సెంటర్ లో పెట్టేసేయండి. మళ్ళీ దీనికి కూడా ఒక కలర్ ఇస్తాను అంటే 6 డాట్స్ లోకి వెళ్ళి ఐ కెన్, యూ గైస్ కెన్ క్లిక్ ఆన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ యూ కెన్ గివ్ సమ్ కలర్ యాజ్ వెల్. దట్స్ ఇట్. ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేశానండి. నౌ మా వెబ్సైట్ లోపల బై డిఫాల్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫూటర్ కనిపిస్తుందా, లేకపోతే మనం యాడ్ చేసిన ఫూటర్ కనిపిస్తుందా? రైట్ నౌ ఏ ఫూటర్ కనిపిస్తుంది మన వెబ్సైట్ లోపల? విచ్ ఫూటర్ విల్ అపియర్ ఇన్సైడ్ అవర్ వెబ్సైట్? మనం యాడ్ మనం యాడ్ చేసిన చేసింది. ఫూటర్ అనేది కనిపిస్తుంది. ఓకే, సపోజ్ మీకు కొన్ని డేస్ తర్వాత మనం యాడ్ చేసిన ఫూటర్ నచ్చలేదు అనుకుందాం. ఇదేం బాగాలేదబ్బా, వాళ్ళు ఇచ్చిందే బాగుంది అని అనిపించింది అనుకోండి. మీరు మళ్ళీ యూఐ లో ఇక్కడ పైన హెడర్ అండ్ ఫూటర్ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు దీన్ని ఏం చేయొచ్చండి? వాట్ యూ కెన్ డూ గైస్, యూ కెన్ సింప్లీ ట్రాష్ ట్రాష్ ఇట్. మనం క్రియేట్ చేసిన ఫూటర్ ని ట్రాష్ చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా ఏ ఫూటర్ కనిపిస్తుంది వెబ్సైట్ లోపల? విచ్ ఫూటర్ విల్ అపియర్? ఇన్బిల్ట్ వాళ్ళు వచ్చింది. create వాళ్ళు చేసిన ఇచ్చిన ఫూటరే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ రావాలి అని అంటే స్పేసర్ అనే ఎలిమెంట్ ఉంటది, లేకపోతే ప్యాడింగ్ ఆప్షన్ వాడొచ్చు అనుకుంటాను. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఫూటర్ కొంచెం దీనికి అతుక్కుపోయింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో? డిడ్ యూ ఆల్ అబ్జర్వ్? ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మన ఫూటర్ అనేది కొంచెం అతుక్కుపోయినట్టుండే. సో ఇట్లా అతుక్కుపోవద్దు అంటే మనం హోల్ స్ట్రక్చర్ కి ఏ ఎలిమెంట్, అదే ఏ ఆప్షన్ అప్లై చేయాలంటే పైన కింద ఇట్లా ఖాళీ స్పేస్ Padding. రావాలి అంటే ప్యాడింగ్ అప్లై చేయండి అంతే. ఓకే, దట్ మీకు అందరికి తెలిసిందే కదా, మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక కాలం ఏమో పెద్దగా ఉంది, ఇంకో కాలం ఏమో చిన్నగా ఉంది, మళ్ళీ ఇక్కడ ఇంకో కాలం ఏమో పెద్దగా ఉంది. ఇది ఫ్లెక్స్ బాక్సా గ్రిడ్డా ఏంటండి ఇది? వాట్ ఇట్ ఈస్? Flex ఇట్ box. ఈస్ బాక్స్ బాక్స్ అన్నమాట. కొంచెం క్లీన్ గా నీట్ గా కావాలంటే ఒక కాలం పెద్దగా చిన్నగా మార్చుకోవచ్చు మీరు, రైట్? సరే, నేను ఇప్పుడు హెడర్ చూపించినా కదా, ఫూటర్ మీరే చెప్పాలి, మీరేం చెప్తే అది నేను చేస్తాను. టెల్ మీ నౌ ఐ వాంట్ టు క్రియేట్ సారీ నేను ఏం చూపించాను గైస్? ఫూటర్ చూపించాను. అయిపోయింది. హెడర్ క్రియేట్ చేయడం ఎలానో నాకు చెప్పాలి. చెప్పండి, హౌ షుడ్ ఐ క్రియేట్ హెడర్? యాడ్ న్యూ లో
యాడ్ న్యూ యాడ్ న్యూ. సూపర్. యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన. ఆ తర్వాత నెక్స్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ టెంప్లెట్ Type టెంప్లెట్ of template. ఫస్ట్ ఒక పేరు ఇవ్వాలనుకుంటాను కదా, పేరు ఇచ్చేసేయండి. తర్వాత టైప్ ఆఫ్ టెంప్లెట్ ఏమని Header. ఇవ్వాలి సార్ ఇప్పుడు? Header. హెడర్. కస్టమ్ ఫీల్డ్స్, అదే Enter ఎంటైర్ website. వెబ్సైట్, యూజర్ రోల్, All. ఆల్. దీన్ని ఎనేబుల్ చేసుకొని పబ్లిష్ బటన్ మీద క్లిక్ క్లిక్ చేయండి. చేయండి. ఓకే. దెన్ ఆ తర్వాత మొత్తం అయిన తర్వాత దేని మీద క్లిక్ చేస్తాం మనం ఇప్పుడు? Edit with Elementor. ఎడిట్ విత్ ఎలిమెంటర్, రైట్? నౌ ఈ వెబ్సైట్ లోపల ఉన్న హెడర్ లో ఎన్ని కాలమ్స్ స్ట్రక్చర్ ఉంది చెప్పండి నాకు. హౌ మెనీ కాలమ్స్? ఈజ్ ఇట్ దాట్ డిఫికల్ట్ గైస్? ఎన్ని కాలమ్స్ ఉన్నాయి హెడర్ లోపల? ఎన్ని? 2 columns. నో, 1 column. నో, 7 columns. 8 columns. 8. నో, 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 Only 1 column. Single column, ma'am. నో. ఇందాకనే మనం ఒక ఆప్షన్ గురించి నేర్చుకున్నాం, కొత్త ఆప్షన్. ఏంటది? మీరు ఇందాక ఒక కొత్త Navigation. ఎలిమెంట్, నావిగేషన్ మెను. అవునా? ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది గైస్? సో ఫస్ట్ కాలమ్ లో నేను ఇమేజ్ పెడతా, లోగో పెడతా. సెకండ్ కాలమ్ లో ఇవన్నీ సపరేట్ గా యాడ్ చేస్తామా, లేకపోతే దీనికోసం నావిగేషన్ మెను తీసుకుంటామా? ఏం Navigation తీసుకుంటామంటే నావిగేషన్ మెను. సో 2 కాలమ్. థర్డ్ కాలమ్ వచ్చేసి బటన్. సో టోటల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి ఇందులో? హౌ మెనీ 3. కాలమ్స్? 2 columns. 3 కాలమ్స్. 3 columns. ODMT వెబ్సైట్ లోపల చెప్పండి ఇప్పుడు. హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ హెడర్? 3. 3 columns. 3 ఉన్నాయి. ఒకటి ఇమేజ్, అదే లోగో. ఇంకోటి వచ్చేసి నావిగేషన్ మెను. ఇంకోటి వచ్చేసి Button. ఏంటండి ఇది? Button. బటన్. యా. సో చెప్పండి ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయాలి హెడర్ అని. Logo. లెట్ మీ టేక్ ఫ్లెక్స్వర్క్స్. ఫస్ట్ ఏం చేయాలండి? లోగో యాడ్ చేసుకోవాలి. అవునా? ఓకే ఫైన్, లోగో యాడ్ చేసుకుంటా. నెక్స్ట్ ఏంటిది? మనం మెను కనిపించాలంటే ఏం చేయాలి? విచ్ ఎలిమెంట్ షుడ్ ఐ టేక్? Navigation menu. Navigation. నావిగేషన్ మెను. ఇప్పుడు లోగో సైజ్ ఇంతే పెడతారా, లేకపోతే కొంచెం చిన్నగా చేసుకుంటారా? ఏం చిన్నగా చేస్తారంటే చేస్తాను. చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెప్పండి ఏం Navigation మనం menu. మెను నావిగేషన్ మెను. నావిగేషన్ మెనూని తీసుకొని ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఆ మెను మొత్తం పైన అతుక్కుపోయిందండి, నాకు కొంచెం కింద రావాలి, సెంటర్ లో రావాలి. ఏం చేయాలి ఇప్పుడు నేను? Padding. ప్యాడింగ్ అప్లై చేయాలి. గుర్తుందా మీ అందరికి ప్యాడింగ్? డు యు గైస్ రిమెంబర్? Yes. ఆల్ Yes, ఆఫ్ యూ. ma'am. ప్యాడింగ్ అప్లై చేయాలి. ఈ లోగో దగ్గర ఇంత సైజ్ అవసరం లేదు కాబట్టి కొంచెం తగ్గించేద్దాం మనము. ఓకే, లెట్ us just reduce the size of it. ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి Button. ఇక్కడ నేను ఒక బటన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను ఏం ఎలిమెంట్ వాడొచ్చు? ఐ కెన్ గో విత్ Button. బటన్ ఎలిమెంట్. అగైన్ బటన్ కూడా కొంచెం కిందికి కావాలి నాకు. అప్పుడు నేను ఏం అప్లై చేయాలి? Padding. ప్యాడింగ్ అప్లై Padding. చేస్తాను. ఓకే, ప్యాడింగ్ ఐ నీడ్ టు అప్లై ఓవర్ హియర్. అండ్ ప్యాడింగ్ లో కూడా అగైన్ ఇక్కడ చూడండి, స్టైల్ దగ్గరికి వెళ్ళి పొజిషన్ సెంటర్ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు నేను హోల్ హెడర్ కి ఒక కలర్ ఇవ్వాలంటే నేను దేని మీద క్లిక్ చేయాలండి? 6 I need to dots. click on Type. 6 dots. 6 dots లోకి వెళ్ళి అగైన్ స్టైల్ లోకి వెళ్ళి ఏదైనా కలర్ మీరు అప్లై చేయాలనుకుంటే యూ గైస్ కెన్ అప్లై సమ్ కలర్ యాజ్ వెల్. అయిపోయింది. డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్? ఇప్పుడు ODMT మెను అట్లనే ఉంది చూడండి. హెడర్ అనేది వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది, కాకపోతే ఈ కాలమ్ కి సైజ్ పెద్దగా ఉంది. అంటే మనం ఏం అప్లై చేసినట్టు అక్కడ? ఫ్లెక్స్ బాక్స్ ఆ గ్రిడ్ ఆ? వాట్ డిడ్ వి అప్లై? వి అప్లై Flex. వాట్? Flex ఫ్లెక్స్ box. బాక్స్ అని. ఓకే అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని పబ్లిష్ చేసుకోండి. పీడిఎఫ్ హెడర్ కనిపిస్తుంది, ప్రీవియస్ ది పోతుంది. మళ్ళీ దీన్ని ట్రాన్స్ చేస్తే మళ్ళీ ప్రీవియస్ ది కనిపిస్తుంది. అర్థమైందా అందరికి? హౌ టు క్రియేట్ హెడర్ అండ్ ఫూటర్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది. ఆల్ ఆఫ్ యూ, ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్? Yes, ఎవ్రీవన్. ma'am. దీనికంటే ఒక ఈజీ మెథడ్ చూపిస్తాను. అంటే నేను ఇంత చూపించాల్సిన అవసరం లేదు, బట్ లెట్ మీ షో యూ ఈజీ మెథడ్ యాజ్ వెల్. ఎలిమెంట్స్ కిట్ గుర్తుందా అందరికి? డూ యూ గైస్ రిమెంబర్ ఎలిమెంట్స్ కిట్? గుర్తుందా లేదా చెప్పండి ma'am. ఆల్ ఆఫ్ యూ. ఇవాళ ఫ్రైడే కూడా ఏం కాదు కదా గైస్, కొంచెం ఎనర్జెటిక్ గా ఉండండి. రేపు అంటే కొంచెం అర్థం చేసుకుంటా ఓకే అని. బట్ వాట్ హ్యాపెన్ టుడే? ఎలిమెంట్స్ కిట్ ప్లగిన్ ని యాక్టివేట్ చేసుకోండి. నౌ జస్ట్ లుక్ ఎట్ దిస్ UI హెడర్ అండ్ ఫూటర్. మీరు మొత్తం ఒకటే అండి, మొత్తం మనం చేయాల్సిందే, కష్టపడాల్సిందే. ఇదైతే ఎవరు మార్చలేరు. చెప్పండి ఇప్పుడు నేను ఒక ఫూటర్ క్రియేట్ చేయాలంటే దేని మీద క్లిక్ చేయాలి? Add new. యాడ్ న్యూ. ఓకే సూపర్. ఇక్కడ Footer name. ఫూటర్ అని ఇస్తున్నా. టైప్ ఆఫ్ టెంప్లెట్ ఏమని సెలెక్ట్ చేసుకోవాలి? Footer. ఫూటర్.
Entire Entire website, website. user All. role, All. all, All. select it, Please click on publish. publish button Publish. కదా. Edit with ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. ఇందాక మనం ఏం చేసినాం, స్ట్రక్చర్, ఎలిమెంట్, కంటెంట్ మెథడ్ ని ఫాలో అయ్యి కష్టపడి హెడర్, కష్టపడి ఫూటర్ క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఏంటిది తెలుసా, ఎలిమెంట్స్ కిట్ లో సెక్షన్స్ ఉంటాయి అనుకుంటాను, గుర్తుందా మీ అందరికి? సెక్షన్స్ ఆఫ్ Yes, ma'am. ఎలిమెంట్స్ కిట్. Ma'am section. ఆ సెక్షన్స్ లోపల వాళ్ళు హెడర్ అండ్ ఫూటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎంతమంది చూసారు అది? హౌ మెనీ ఆఫ్ యూ నో నేను దట్? చూస్తాను మేడం. ఎస్ ఇంకేంటి, ఆ సెక్షన్స్ అప్లై చేయండి. 1 minute లో అయిపోతుంది. హెడర్ రెడీ, ఫూటర్ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫూటర్ కదా, ఏదో ఒక ఫూటర్ తీసుకుందాం మనం. ఆ, ఏదైనా ఒక ఫూటర్ తీసుకోవచ్చు. లెట్ us గో విత్ దిస్ ఫూటర్. నేను ఇన్సర్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, నా ఇప్పుడు 1 second లో ఫూటర్ రెడీ అయిపోయింది కదా గైస్, ఏమంటారు? చెప్పండి ఆల్ ఆఫ్ యూ. జస్ట్ విత్ ఇన్ 1 second లో ఫూటర్ ఇస్ రెడీ. ఇంకేంటి, మీరు దీన్ని ఎడిట్ చేసుకోగలుగుతారా లేదా? ఇక్కడ ఎలిమెంట్స్ కిట్ ఇమేజ్ తీసేసి ఓడిఎంటీ ఇమేజ్ అంటే మీ బిజినెస్ రిలేటెడ్ ఇమేజ్ యాడ్ చేసుకోవడం. విల్ యూ బి ఏబుల్ టు ఎడిట్ ఇట్ ఆర్ నాట్ గైస్, ఆల్ ఆఫ్ యూ? Yes. చెప్పండి. అంతే కదా, ఇంకా ఎడిట్ చేసుకోవాలి మీరు. ఇట్లా చూడండి, ఎడిట్ చేసుకోండి. సైజ్ తగ్గించాలంటే ఎక్కడికి వెళ్తారండి మీరు? ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద సైజ్, స్టైల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏమైనా కంటెంట్ ఇవ్వండి. ఇక్కడ సోషల్ ఐకాన్స్ కి లింక్స్ ఇవ్వచ్చా లేదా మీరందరూ? కెన్ యూ ఆల్ గివ్ ద లింక్స్ ఫర్ సోషల్ ఐకాన్స్ యాజ్ వెల్? ఎస్ ఎస్, నో, యూ Yes. హ్యావ్ టు ఆన్సర్ ద Yes. క్వశ్చన్ గైస్. ఇక్కడ చూడండి, యూస్ఫుల్ లింక్స్ అని ఉంది. యూస్ఫుల్ లింక్స్ అని కాకుండా నేను క్విక్ లింక్స్ అని పెట్టొచ్చా? అలా అయినా పెట్టుకోవచ్చు కదా, క్విక్ లింక్స్ అని, మీ ఇష్టం. ఇప్పుడు ఇక్కడ ర్యాండమ్ గా ఏదో ఒకటి వచ్చేసింది. ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి ఇది తీసేసి ఇక్కడ ఏ ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చండి మీరు ఇందులో? విచ్ ఎలిమెంట్ కెన్ యూ డ్రాగ్ అండ్ డ్రాప్ ఓవర్ హియర్ గైస్? చెప్పండి మీరే. మన వెబ్సైట్ లో ఉన్న పేజెస్ అవన్నీ కనిపించాలి అని అంటే Navigation menu. నావిగేషన్ మెను. కరెక్ట్ ఆన్సర్. చెప్పండి ఏమైంది? నావిగేషన్ మెనూని తీసుకొని మీరు అందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయండి. యూ కెన్ జస్ట్ టేక్ నావిగేషన్ మెను. యా, ఆ నావిగేషన్ మెను ఇలా వర్టికల్ ఫార్మాట్ లో కనిపించాలంటే లేఅవుట్ లోకి వెళ్ళి వర్టికల్ అని పెట్టుకోవచ్చు కదండి నేను. కెన్ ఐ డూ దట్ యాజ్ వెల్ ఎవ్రీ వన్? ఎస్ ఆర్ నో? ఎస్ పెట్టుకోవచ్చు. అండ్ దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ సబ్స్క్రైబ్ నవ్వు అని వచ్చింది. ఇది నాకు అవసరం లేదు అంటే వేరేదేమన్నా యాడ్ చేసుకోండి ఇక్కడ. అలా మీరు మీ అడ్రస్ కానివ్వండి, ఫోన్ నంబర్ కానివ్వండి, ఓపెనింగ్ అవర్స్ కానివ్వండి, ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు ఏదైనా వేరేది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ ర్యాండమ్ గా మీరు హెడ్డింగ్ అని యాడ్ చేశారు. ఈ హెడ్డింగ్ ఎలిమెంట్ ని తీసేసి నేను కాపీరైట్ ఎలిమెంట్ ని యాడ్ చేయొచ్చా అండి ఇక్కడ? కెన్ ఐ యాడ్ కాపీరైట్ ఓవర్ హియర్ ఎవ్రీ వన్? ఎస్ ఆర్ నో? Yes. చెప్పండి. కాపీరైట్ ని తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఏమో, అంతే. సో ఇలా ఎలిమెంట్స్ కిట్ సెక్షన్స్ తీసుకుంటే మన పని కొంచెం ఈజీగా అయిపోతుంది అనుకుంటాను. అవునా? ఆల్ ఆఫ్ యూ. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు కలర్ మార్చాలనుకుంటే కలర్ కూడా మార్చేసుకోండి, మీ ఇష్టం. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఏ బటన్ మీద క్లిక్ చేయాలండి మనం? వి నీడ్ టు క్లిక్ ఆన్ Publish. పబ్లిష్ బటన్. అంతే. అలానే హెడర్ కోసం కూడా మనం ఎలిమెంట్స్ కిట్ సెక్షన్స్ వాడొచ్చా అండి? ఈవెన్ ఫర్ హెడర్ యాజ్ వెల్ కెన్ వి యూజ్ ఎలిమెంట్స్ కిట్ సెక్షన్స్? ఎస్ ఎవ్రీబడి Yes. ఎస్, నో? Yes, ma'am. చెప్పండి. వాడొచ్చు. సెక్షన్స్ అయినా వాడొచ్చు, ఫ్రమ్ స్క్రాచ్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం, మీ విజన్ బట్టి, మీ ఐడియా బట్టి ఉంటుంది ఏదైనా సరే. కొంచెం ఫటాఫట్ అయిపోవాలంటే సెక్షన్స్ వాడేసేయండి. లేదు నాకు కొంచెం డిఫరెంట్ గా కావాలి, కొంచెం వెరైటీగా కావాలి అని అంటే మాత్రం ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేసుకోండి. 2 మెథడ్స్ వచ్చు కదండి మీ అందరికి, అవునా? యూ గైస్ నో బోత్ మెథడ్స్, ఇజంట్ ఇట్ గైస్? Yes. మన సిచ్యువేషన్ బట్టి దేనికన్నా అడాప్ట్ అయిపోవాలి. అమ్మా ఇది డిఫికల్ట్, నేను చేయను అనొద్దు. అలా అని ఎప్పుడు చూసినా హార్డ్ వర్కే చేస్తా అన్నా సరిపోదు. హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ 2 కాంబినేషన్ ఉంటేనే వీ కెన్ అచీవ్ సంథింగ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏదైనా ఒక హెడర్ కి సంబంధించిన ఎలిమెంట్ సెక్షన్ తీసుకోండి. గో ఇన్ టు సెక్షన్స్. సెక్షన్స్ లోకి వెళ్ళి యూ కెన్ టేక్ ఎనీ హెడర్ సెక్షన్ యాజ్ వెల్, ఇట్స్ యువర్ చాయిస్. ఓకే, మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో విత్ దిస్ ఇన్సర్ట్ మేడం? బటన్. చెప్పండి. అది చెప్పండి. ఫామ్ అనేది ఫార్మ్ అని యాడ్ చేయలేమా మేడం? కాంటాక్ట్ ఫామ్ బయట అంటే ఫామ్ రాదు అనుకుంటా కదా. అవునండి, కాంటాక్ట్ ఫోటోలో ఫామ్ మంచిది కదా అట్లా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. చేసుకోండి. యూ కెన్ యాడ్. ఎస్. షార్ట్ కోడ్ డబ్ల్యూపీ ఫార్మ్స్ ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యాడ్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఫూటర్ లోనే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది
లో మనకి బిలో ఫుటర్ ఉంది కదండి, ఇది కాపీ రైట్. అవును. కాపీ రైట్ లో ఇయర్ మనం స్పెసిఫిక్ గా 2010 కానీ 2016 కానీ అట్లా మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేసుకోవాలంటే మేడం, ఎడిట్ చేసుకోండి మనం కాపీరైట్ ఏ ఎలిమెంట్. డేట్ లో అయితే మనం 2026 వస్తుంది పర్వాలేదు, ఇక్కడ మీకు కాపీ ఎడిటింగ్ రైట్ ఆప్షన్ ఎలిమెంట్, ఉంది అది కదా. కోడ్ ఉంది కదా మేడం. అదే కోడ్ లో వెళ్ళి ఉంది కొంచెం మేడం, ఎడిటింగ్ కాదంటే కోడ్ చేసుకోవాలి. ఉందన్నమాట యాక్చువల్లీ అక్కడ. అచ్చా అచ్చా. అదే ఇప్పుడు నేను ఓడిఎంటీ అని పేరు ఎలా అయితే అంటే మార్చానో నేను అలానే పేరు ఎలా అయితే ఎడిట్ చేస్తానో ఆ బ్రాకెట్స్ లోనే వెళ్ళి వేరే ఇయర్ పెట్టేసేయండి, వచ్చేస్తుంది, అదే ఇయర్ వచ్చేస్తుంది. ఓకే, సార్ గాట్ ఇట్. చూశాను మేడం, అది కరెక్ట్ రాలేదు కానీ అడిగాను. అవునా, లేదు చూస్తాను, సార్, కరెక్ట్ ఆగండి. రాలేదు నాకు అది. అవునా, సరే సరే అండి, నేను ఓకే. చూస్తానులేండి. ఓకే, ఐ షో వెయిట్ ఫర్ సమ్ టైం. సో ఇక్కడ చూడండి గైస్, హెడర్ కనిపిస్తుంది కదా, ఆల్ ఆఫ్ యూ. హెడర్ దగ్గర కూడా ఇంకా మనం యాడ్ చేసుకోవచ్చా అండి? మొత్తం లేఅవుట్ వచ్చేసింది కదా. కెన్ వి క్రియేట్ హెడర్ యాజ్ వెల్ ఎవ్రీ వన్? ఎస్ ఆర్ నో? హెడర్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు కదా. జస్ట్ ఇక్కడ మీరు మీ లోగో యాడ్ చేసేసేయండి. ఇక్కడ ఏం యాడ్ చేయాలండి మనం? ఆల్రెడీ వీళ్ళే సెలెక్ట్ చేసి పెట్టారు చూడండి, ఎలిమెంట్స్ కిట్ నావిగేషన్ మెను. జస్ట్ ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి మెను సెలెక్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఐకాన్స్ కి లింక్స్ ఇచ్చేసేయండి. లేదు నాకు ఇక్కడ సోషల్ ఐకాన్స్ అవసరం లేదు అంటే మనం దీన్ని డిలీట్ చేసి బటన్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చా అండి? కెన్ వి డూ లైక్ దట్ యాజ్ వెల్ ఎవ్రీ వన్? ఇప్పుడు నాకు ప్రీ హెడర్ కూడా కావాలి అంటే ఏం చేయాలి? ఇదంటే ఏఐ ద్వారా చేసింది, కోడ్ ఉందన్నమాట ఇది. కొన్నిసార్లు వెబ్సైట్ లోపల కొన్ని వాటిని మనం చేయలేము, కోడ్ ద్వారా చేయొచ్చు. బట్ మనం ప్రస్తుతానికైతే వితౌట్ కోడ్ ఆల్సో ప్రీ హెడర్ క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ప్రీ హెడర్ కూడా కావాలి అని అంటే నేను ఇక్కడ ఇంకొక స్ట్రక్చర్ తీసుకొని ఏమైనా యాడ్ చేసుకోవచ్చా అండి? హెడర్ కి పైన కనిపించేటట్టు కెన్ ఐ ఆల్సో క్రియేట్ అ ప్రీ హెడర్ యాజ్ వెల్? ఎస్ మ్యామ్. ఎస్ ఆర్ నో? జస్ట్ ఒక 1 కాలం తీసుకొని మన ప్రీ హెడర్ కావాలనుకుంటే ప్రీ హెడర్ కూడా క్రియేట్ చేసుకోండి. అర్థమైందా అందరికి? గాట్ ఇట్ ఎవ్రీ వన్, ఆల్ ఆఫ్ యూ? ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్. ఇంకా మొత్తం అయిపోయిన మేడం తర్వాత ఏ బటన్ మీద? ఎలిమెంట్స్ కిట్ లో ప్రీ హెడ్ ఉండదా మేడం? ఇది ఎలిమెంట్స్ కిట్టే కదా, దిస్ ఇస్ అంటే ఎలిమెంట్స్ ప్రీ కిట్. హెడ్ ఉండదా అంటున్నాం, ప్రీ హెడ్ మేడం. ప్రీ హెడర్ సెక్షన్ అలా ఉండకపోవచ్చు అండి. ఇక్కడ ఉంది చూడండి, ఇందులో ఉంది. కెన్ యూ సీ దిస్? ఈ సెక్షన్ ఇందులో ఉంది, చూస్తున్నారా? అవును ఇందులో మేడం. ఈ సెక్షన్ లోపల ఉంది. మీకు కావాలంటే ఈ సెక్షన్ తీసుకోండి. అన్ని సెక్షన్స్ లో ఉండవు, చూడాలి ఇంకా మనం. ఉంటే వాడొచ్చు, లేదు అంటే మనం ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేసుకోవడం. ఇందులో కూడా ఉంది చూడండి, ఇందులో కూడా ప్రీ హెడర్ ఉంది. ఓకే, యా. ఇంకా పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేయండి, అంతే. డిడ్ యూ గైస్ అండర్స్టాండ్ హౌ టు క్రియేట్ హెడర్ అండ్ ఫూటర్ ఫ్రమ్ స్క్రాచ్ అనేది? ఆల్ ఎస్ ఆఫ్ యూ? ఎస్ మ్యామ్. ఎస్ గైస్, ఎవ్రీ వన్. హెడర్ ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఫూటర్ ని ఎట్లా క్రియేట్ చేయాలి, అండ్ ఫ్రమ్ స్క్రాచ్ ఎట్లా క్రియేట్ చేయాలి, దాంతో పాటు ఎలిమెంట్స్ కిట్ సెక్షన్స్ ని తీసుకొని ఎలా క్రియేట్ చేయాలి. ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్, ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఎస్ అంతే. ఇక్కడ కోడ్ ఉంది, కరెక్ట్ మీరు చెప్పినట్టు కరెంట్ ఇయర్ అని ఉందన్నమాట. ఇక్కడ మనం కరెంట్ ఇయర్ కాకుండా చాట్ జీపీటీని అడగాలి ఇంకా ఇక్కడ ఏం కోడ్ పెట్టాలి అనేది. మనం చాట్ జీపీటీని కోడ్ అడిగితే ఆ కోడ్ చెప్పేస్తుంది. బట్ లెట్ us ట్రై సంథింగ్. వస్తుంది కదా, ఇంకేంటి? ఇట్ ఈస్ కమింగ్, జస్ట్ ఎడిట్ చేసుకోండి అంతే. కనిపిస్తుందా అండి మీకు? ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్? Yes. వస్తుంది. యూ కెన్ డూ ఇట్, రైట్. సో హెడర్ ఫూటర్ ఉట్టిగా ఎడిట్ చేసుకోవడమే కాకుండా ఫ్రమ్ స్క్రాచ్ కూడా మీరు అందరూ క్రియేట్ చేసుకోగలుగుతారు కదండి, ప్రతి ఒక్కరు కూడా. హెడర్ అండ్ ma'am. ఫూటర్ క్లియర్, హెడర్ ఫూటర్ ఈస్ డన్. అండ్ అలానే కంటెంట్ అయితే మీరు నిన్ననే నేర్చుకున్నారు, అయిపోయింది. ఇంకా లాస్ట్ ఏం మిగిలిపోయింది గైస్? యాడ్ ఎక్స్ట్రా. చెప్పండి. Pages. పేజెస్. ఎన్ని పేజెస్ ఇచ్చారు వీళ్ళు బై డిఫాల్ట్? హౌ మెనీ ఆర్ దేర్? 6 pages ఆర్ దేర్ బై డిఫాల్ట్. సపోజ్ మీకు 7th పేజ్ కూడా అవసరం వచ్చింది అనుకుందాం. నాకు ఇంకా కొంచెం కంటెంట్ ఉంది, నేను ఇంకా ఒక పేజ్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇక మనకి అవసరం ఉంది కాబట్టి మనమే ఫ్రమ్ స్క్రాచ్ ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోవాలండి. ఎక్కడికి వెళ్తామంటే మనం ఒక పేజ్ ని క్రియేట్ చేసుకోవడానికి వేర్ డు వి గో ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ద పేజెస్ గైస్? దేని మీద Dashboard. క్లిక్ చేస్తాం? Pages. పేజెస్ లోకి వెళ్ళిన Add తర్వాత Page. యాడ్ పేజ్ మీద క్లిక్ చేయాలి. ఓకే, యాడ్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీ పేజ్ కి ఒక పేరు ఇచ్చేసి పబ్లిష్ బటన్ మీద క్లిక్ చేసి, ఏ బటన్ మీద క్లిక్ చేయాలి? నేను ఇప్పుడు ఇందులో కంటెంట్ యాడ్ చేయాలి అంటే Edit with Elementor. ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి, అవునా?
ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫ్రమ్ స్క్రాచ్ ఇక మనకు అవసరం ఉంది కాబట్టి నోబడి కెన్ హెల్ప్ ఇట్ ఓవర్ హియర్. సో ఫస్ట్ మెథడ్ ఏంటిది అంటే స్ట్రక్చర్ ఎలిమెంట్ కంటెంట్ మెథడ్ ని వాడి మీరు ఫ్రమ్ స్క్రాచ్ విల్ యూ బి ఏబుల్ టు క్రియేట్ ఎ పేజ్ ఆర్ నాట్? ఏమంటారు? ఎవ్రీ వన్ చేయగలుగుతారా లేదా అండి? ఎస్ ఫ్రమ్ మ్యామ్. స్క్రాచ్ మీరే ఒక స్ట్రక్చర్ ని తీసుకొని మీరే ఎలిమెంట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మీరే అందులోపల కంటెంట్ ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదేంటిది? ఇది ఫస్ట్ మెథడ్. కానీ మీరే ఆలోచించండి, వెబ్సైట్ మొత్తం ఏమో ఏదో 18 సెకండ్స్ లో బిల్డ్ అయిపోయి ఒక్క పేజ్ లో ఏమో ఇంత కష్టపడాలి అంటే మన మనసు ఒప్పుకుంటుందా? అంటే ఇక కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి ఒప్పించాల్సిందే. బట్ జనరల్ గా మనకు కూడా అనిపిస్తుంది కదా, అబ్బా వెబ్సైట్ మొత్తం ఇంత జల్ది అయిపోయింది, ఈ ఒక్క పేజ్ కి మాత్రం నేను చాలా కష్టపడాల్సి వస్తుంది అని అనిపిస్తుంది. అవునా కాదా గైస్? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ ఆల్ ఫీల్ దట్, రైట్? ఇట్ ఈస్ నార్మల్, కామన్, అవునా? సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇదండి. మీకు ఒక ఎక్స్ట్రా పేజ్ కావాలంటే ఫ్రమ్ స్క్రాచ్ స్ట్రక్చర్ ఎలిమెంట్ కంటెంట్ మెథడ్ ని వాడి కంటెంట్ ని యాడ్ చేసుకోండి. సెకండ్ మెథడ్ ఏంటిది అంటే మీరు ఎలిమెంట్స్ కిట్ లో ఉన్న టెంప్లెట్స్ ని వాడొచ్చు. టెంప్లెట్స్ యూస్ చేసి కానీ ఎడిట్ చేసి ఆ కానీ ఒకవేళ నేను ఎలిమెంట్స్ కిట్ లో ఉన్న టెంప్లెట్స్ వాడితే మన వెబ్సైట్ మొత్తం ఒక లోకం అండ్ ఈ ఒక్క పేజ్ వచ్చేసి ఇంకో ప్రపంచం లాగా కనిపిస్తుంది. అవునా కాదా? ఎందుకంటే ఇక్కడ ఉన్న కలర్ కాంబినేషన్స్ వేరు, ఇక్కడ ఉన్న లేఅవుట్ వేరు, మన హోల్ వెబ్సైట్ ఏమో ఇంకోలాగా ఉంటది. ఈ కొత్త పేజ్ మన వెబ్సైట్ తోటి మ్యాచ్ అవుతుందా అండి? నేను ఏదైనా టెంప్లెట్ ని తీసుకుంటే విల్ ఇట్ మ్యాచ్ విత్ అవర్ వెబ్సైట్ గైస్? సెట్ నో అవుతుందా? మ్యామ్. నో మ్యామ్. అవుతుందా? సూట్ అవ్వదు. మనం ఎంత మ్యాచ్ అవ్వాలన్నా ప్రతి కలర్ మార్చాలి, ప్రతి ఫాంట్, సో మెనీ చేంజెస్ యూ నీడ్ టు డూ ఇట్ ఓవర్ హియర్. ఈ పేజెస్ అనేది ఈ ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు పనికొస్తాయి ఈ ఎలిమెంట్స్ కి టెంప్లెట్స్. ఒక ఇన్బిల్ట్ ప్రాపర్లీ క్రియేట్ అయి ఉన్న వెబ్సైట్ లోపల ఈ టెంప్లెట్స్ అనేవి పనికి రావండి పెద్దగా. ఇది ల్యాండింగ్ పేజెస్ అప్పుడు ఓన్లీ వన్ పేజ్ వెబ్సైట్స్ అన్నప్పుడు వాడితే బాగుంటది. అంటే ఇక్కడ అప్లై చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు, ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మన వెబ్సైట్ తోటి ఇది సెట్ అవ్వదు అనమాట. సో దట్ ఈస్ ద సెకండ్ మెథడ్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈజీ మెథడ్ చెప్తాను. మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మన వెబ్సైట్ లోపల ఒక 6 పేజెస్ ఉన్నాయి కదా గైస్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్వీస్ పేజ్ లేఅవుట్ లేకపోతే అబౌట్ పేజ్ లేఅవుట్ చాలా బాగా నచ్చేసింది అనుకుందాం. ఓకే, ఇది చూడ్డానికి సూపర్ గా ఉంది అసలు ఈ పేజ్ అని అనుకుంటున్నారు మీరు. నేను ఆ ఎగ్జిస్టింగ్ పేజ్ కి ఆ ఒరిజినల్ పేజ్ కి డూప్లికేట్ చేయొచ్చా? పేజ్ క్రియేట్ చేస్తే ఈజీ అవుతుంది అనుకుంటాను. మొత్తం లేఅవుట్ వచ్చేస్తుంది, మనకి నచ్చినట్టు మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు. అవునా కాదా? ఎవ్రీ వన్ ఎస్ మ్యామ్. జస్ట్ ఆర్ నో వీ కెన్ క్రియేట్ ఎ డూప్లికేట్ పేజ్ కదా. సో డూప్లికేట్ పేజ్ క్రియేట్ చేసినప్పుడు బెనిఫిట్ ఏంటిది అంటే మొత్తం లేఅవుట్ ఉంటుంది, మీరు జస్ట్ పైన పైన ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. 1 సెకండ్ గైస్, అక్కడ హెడర్ నేను సేవ్ చేసినట్టు ఉన్నాను, అందుకని హెడరే కనిపిస్తలేదు. లెట్ మీ జస్ట్ డిలీట్ దట్ హెడర్. సో మన వెబ్సైట్ లోపల ఏదైనా అడిషనల్ ఫీచర్స్ కావాలి, నా వెబ్సైట్ లోపల ఈ ఆప్షన్ ఉంటే బాగుండు అని అనిపించినప్పుడల్లా కూడా మనం ఏం యాక్టివేట్ చేస్తామండి? వాట్ ప్లగిన్. డు వి యూస్ ఎ ప్లగిన్. సో మీరు ఇక్కడ ప్లగిన్స్ లోకి వెళ్ళి క్లోన్ పేజెస్ అనే ప్లగిన్ ని సెర్చ్ చేయండి. క్లోన్ పేజెస్, క్లోన్ అన్నా డూప్లికేట్ అన్నా రెండు ఒకటే అంటే. ఓకే, ఇక్కడ నుంచి ఏదో ఒక ప్లగిన్ తీసుకోండి, అన్ని బాగానే ఉంటాయి అనమాట. యూ కెన్ గో విత్ దిస్ వన్, పేజ్ పోస్ట్ క్లోన్. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇన్స్టాల్ ద ప్లగిన్, యాక్టివేట్ ద ప్లగిన్, రైట్? ఆ తర్వాత మీ పేజెస్ లోకి వెళ్ళండి. ఓకే, సింప్లీ గోయింగ్ టు ద పేజెస్. నా లెట్స్ సే మీకు అబౌట్ పేజ్ చాలా బాగా నచ్చేసింది అనుకుందాం. సేమ్ అబౌట్ పేజ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇంకొక పేజ్ కావాలి, ఒక ఎక్స్ట్రా పేజ్. అందులో మీరు కొత్త కంటెంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారా ప్రతి పేజ్ దగ్గర క్లిక్ టు Click to క్లోన్ అనే clone. ఆప్షన్ కనిపిస్తుంది. మనకి ఇన్ని డేస్ ఎప్పుడైనా క్లిక్ టు క్లోన్ అనే ఆప్షన్ కనిపించిందా అంటే ఒక్కసారైనా? డిడ్ ఇట్ లేదు అపియర్ టు అస్ ఎనీ టైమ్? నో మ్యామ్. నో కదా, నాట్ ఈవెన్ వన్స్ ఇట్ హ్యాస్ అపియర్డ్, రైట్? సో ఇక్కడ చూడండి, మనము సింప్లీ క్లిక్ టు క్లోన్ మీద క్లిక్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఓకే, క్లిక్ టు క్లోన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ టు క్లోన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ టు క్లోన్ మీద క్లిక్ చేస్తే ఇంకొక అబౌట్ పేజ్ రెడీ అయిపోయింది కదా. ఇందులో ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ చెప్పండి మీరే. విచ్ వన్ ఇస్ ఒరిజినల్, విచ్ వన్ ఇస్ డూప్లికేట్? డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ అన్నది డూప్లికేట్. డూప్లికేట్ మ్యామ్. సూపర్, అబ్సల్యూట్లీ రైట్. డ్రాఫ్ట్ ఉన్నది డూప్లికేట్.
మరి 2 pages కి సేమ్ పేరు ఉండొచ్చా అంటే దానికి కూడా అబౌట్ దీనికి కూడా అబౌట్ పేజ్ అనే పేరు పెట్టొచ్చా మనం? కెన్ వి యాడ్ సేమ్ నేమ్ ఫర్ ద 2 pages? ఇస్ దట్ రైట్? నో No. కదా. No. సో ఇక్కడ నేను Change. అబౌట్ మీద Edit. క్లిక్ చేసి నేను ఏం చేయాలి? ఆ కొత్త పేజ్ ని మార్చాలి, అవునా? అబౌట్ అని కాకుండా ఇంకేదో ఒక పేరు పెట్టేసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి పెడుతున్నా, XYZ అని పెట్టేస్తున్నా. ఇప్పుడు ఈ XYZ పేజ్ అండ్ మన వెబ్సైట్ లోపల ఉన్న అబౌట్ పేజ్ రెండు సేమ్ కంటెంట్ ఉంటది అనుకుంటా, అవునా? Yes, ఎవ్రీథింగ్ ma'am. ఎస్ ఆర్ నో? ఇప్పుడు అబౌట్ పేజ్ చూడండి, అబౌట్ పేజ్ లో ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ ఈ అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ మీకు XYZ పేజ్ లో కనిపిస్తుంది. మరి 2 pages లో సేమ్ కంటెంట్ ఉండడానికా అండి మనము డూప్లికేట్ చేసుకున్నది, లేకపోతే ఈ కొత్త పేజ్ లో కొత్త కంటెంట్ యాడ్ చేసుకోవడానికా మనం డూప్లికేట్ చేసింది? New content. ఆ ఇప్పుడు మీకు ఇక్కడ ఈ అబ్బాయి అవసరం లేదనుకోండి, 6 dots మీద క్లిక్ చేసి స్టైల్లోకి వెళ్ళండి, రిమూవ్ ఇట్. యూ నీడ్ నాట్ హ్యావ్ అన్ ఇమేజ్ అంటే తీసేసేయండి. యూ డోంట్ వాంట్ ఇమేజ్, రిమూవ్ దట్ గై. ఈ కలర్ కూడా అవసరం లేదు అంటే నేను కలర్ కూడా మార్చుకోవచ్చా అండి? కెన్ ఐ ఆల్సో చేంజ్ ద కలర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? Yes. ఇక్కడ మీరు అబౌట్ మీ కాకుండా ఇంకేమైనా పెట్టేసుకోండి. మీకు అసలు ఈ కలర్ కూడా అవసరం లేదు అంటే మీ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నమాట. ఓకే, మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు వేరే కంటెంట్ యాడ్ చేయండి. సపోజ్ మీకు ఈ స్ట్రక్చర్ అవసరం లేదు అని అనుకోండి, దీన్ని డిలీట్ చేసేసేయండి. దీన్ని డిలీట్ చేసేసి మీరు కొత్తది ఏమైనా యాడ్ చేసుకోండి. ఇలా మీరు హోల్ ఒక కొత్త పేజ్ రెడీ అయిపోతుంది. ఈ క్లోన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటిది అంటే మనం కలర్ కాంబినేషన్స్ మార్చాల్సిన అవసరం, లేకపోతే ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్ ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉంటుందా అండి క్లోన్ చేసినప్పుడు? ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు డూ ఆల్ దట్? No, ma'am. నో, ఎక్స్ట్రా పని ఉండదు అనమాట. ఈజీగా కొత్త కంటెంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అర్థమైందా? మీ ఇష్టం అండి, మీరు ఫ్రమ్ స్క్రాచ్ యాడ్ చేసుకుంటా అంటే నో బడీ స్టాపింగ్ యూ. హ్యాపీగా స్ట్రక్చర్, ఎలిమెంట్, కంటెంట్ మెథడ్ ని ఫాలో అయ్యి మీరు అందులోపల కొత్తగా కంటెంట్ యాడ్ చేసుకోండి. లేదు నాకు కొంచెం సిమిలర్ లేఅవుటే కావాలి, వేరే పేజ్ లో ఉన్నట్టు లేఅవుటే కావాలి నాకు అన్నప్పుడు మీరు ఒక పేజ్ డూప్లికేట్ చేసుకొని అందులో ఖచ్చితంగా కొత్త కంటెంట్ యాడ్ చేయాలి. నో 2 pages షుడ్ హ్యావ్ ద సేమ్ కంటెంట్. అది SEO లో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ కొత్త పేజ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం, మనకు అవసరం ఉంది అని. సో ఈ పేజ్ ని ఒట్టిగా పబ్లిష్ చేసేస్తే అయిపోతుందా, లేకపోతే ఆ పేజ్ ని తీసుకొని మనం మెనూ లోపల కూడా యాడ్ చేయాలా? ఇంకేం చేయాలండి చెప్పండి మీరే. వాట్ ఎల్స్ డు వి నీడ్ టు Add to డూ? menu. We should also add to the Menu. మెనూ అన్నమాట. ఓకే, మెనూ లోపల కూడా యాడ్ చేసుకోవాలి అంతే. సో అర్థమైందా అందరికి హౌ టు క్రియేట్ అ న్యూ పేజ్ అండ్ హౌ టు యాడ్ కంటెంట్ ఇన్ ఎ న్యూ పేజ్ అనేది? ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్? ఎవ్రీవన్, ఆల్ ఆఫ్ యూ, ఈ Yes, పార్ట్ ma'am. అర్థమైందా? మెనూలో యాడ్ చేయడం మర్చిపోద్దండి. వాళ్ళు క్రియేట్ చేసిన పేజెస్ అంటే వాళ్ళు మెనూలో పెడతారు, కానీ మనం క్రియేట్ చేసిన పేజెస్ వాళ్ళు ఎందుకు మెనూలో పెడతారు? వాళ్ళు ఏం పెట్టారు, మనమే మెనూలోకి పెట్టుకోవాలన్నమాట. ఓకే, సో మీ అందరికి అర్థమైందా గైస్? అడ్వాన్స్ వెబ్సైట్ డిజైనింగ్. ఐ హోప్ దిస్ పార్ట్ ఇస్ క్లియర్, ఆల్ ఆఫ్ యూ. ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్? ఎవ్రీవన్, Yes, ma'am. ఎస్ Yes, ఆర్ నో? ma'am. సరే, నిన్న సెవెన్ ఆస్క్ మీ కదా, ఐ థింక్ పరమేశ్వరరావు గారు, ఏదైనా టెంప్లేట్ ని ఏదైనా స్ట్రక్చర్ ని సేవ్ చేసుకొని తర్వాత ఎక్కడైనా వాడొచ్చా అని గుర్తుందా? ఐ థింక్ యూ ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. యా, కెన్ వి సేవ్ ఎనీ స్ట్రక్చర్? ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది కేస్, ఈ 6 dots మీద క్లిక్ చేస్తే ఇదంతా కూడా ఒక స్ట్రక్చరా కాదా అండి? దిస్ హోల్ థింగ్ ఇస్ స్ట్రక్చర్ అనుకుంటాను, అవునా? Yes, madam. ఎవ్రీబడి ఎస్. సో నేను ఏం చేయొచ్చు అంటే ఈ 6 dots దగ్గర రైట్ క్లిక్ చేసి ఈ స్ట్రక్చర్ ని ఒక టెంప్లెట్ లాగా సేవ్ చేసుకోవచ్చా అండి? కెన్ ఐ సేవ్ దిస్ యాజ్ అ టెంప్లెట్? Yes. ఎవ్రీవన్ చెప్పండి. Yes. టెంప్లెట్ లాగా సేవ్ చేసుకోవచ్చు. ఇది టెంప్లెట్ లాగా సేవ్ చేసుకుని దీనికి ఒక పేరు ఇవ్వండి. ఓకే, నా దీనికి ఒకటి పేరు ఇస్తున్నాను, 11:15 AM అని ఏదో ఒక టెంప్లెట్ ఇస్తున్నానండి. సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మన బ్లాగ్స్, పేజెస్ పక్కన టెంప్లెట్స్ కూడా కనిపిస్తాయి చూడండి. ఈ టెంప్లెట్స్ లో మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ కనిపిస్తుందా లేదా? ఎవ్రీబడి ఎస్ ఓ నో? ఆర్ వి ఏబుల్ టు సీ అవర్ టెంప్లెట్ ఓవర్ హియర్? 11:15 AM అని ఒక టెంప్లెట్ క్రియేట్ చేసిన. Yes, Yes, ma'am. ఈ ma'am. టెంప్లెట్ ని నేను ఏ పేజ్ లో అయినా ఎక్కడైనా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చా అండి? నాకు పైన, కింద, మధ్యలో ఎక్కడ కావాలన్నా సరే కెన్ ఐ ఇన్సర్ట్ దిస్ టెంప్లెట్ యాజ్ వెల్? Yes. ఎవ్రీవన్ ఎస్ ఆర్ నో? Yes, ma'am. ఇన్సర్ట్ ma'am. చేసుకోవచ్చు.
సపోజ్ మీరు వేరే పేజ్ లో ఉన్నారనుకుందాం, ఇది XYZ పేజ్ కాకుండా యు ఆర్ ఇన్ సమ్ అదర్ పేజ్ అండి. నాకు ఆ పేజ్ లోపల ఎగ్జాక్ట్లీ నేను ఇందాక సేవ్ చేసుకున్న స్ట్రక్చరే కావాలి. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు? ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేయాలా, లేకపోతే సేవ్ చేసుకున్న టెంప్లెట్ ని ఇన్సర్ట్ చేసుకోవాలా? సేవ్ చేసిన దాన్ని ఇన్సర్ట్ చేయండి. ఇన్సర్ట్ ఎట్లా చేసి చేయాలి ఇప్పుడు? రైట్, యు ఆర్ రైట్, అబ్సల్యూట్లీ రైట్. చెప్పండి మరి, హౌ టు డూ దట్? టెంప్లెట్ ని ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం? ఎక్కడికి వెళ్ళాలి? ఎలిమెంట్స్ కిట్ టెంప్లెట్స్ లో ఎలిమెంట్స్ కిట్ టెంప్లెట్స్ లోకి వెళ్ళాలా, ఎలిమెంటర్ టెంప్లెట్స్ లోకి వెళ్ళాలా? ఆన్సర్ కరెక్టే, కానీ ఏ ప్లగిన్ టెంప్లెట్ లోకి వెళ్ళాలి ఎలిమెంటర్ అనేది మేడం. నాకు ఎలిమెంటర్ టెంప్లెట్స్ గుర్తుందా? ఎలిమెంటర్ టెంప్లెట్స్ ఇక్కడ ఉంటుంది అనేది. డూ యూ గైస్ రిమెంబర్? ఆ రోజు 3 చూసినాం కదా. ఎస్ ఎస్ మ్యామ్. ఇక్కడ టెంప్లెట్స్ లోకి వెళ్ళండి. కనిపిస్తుందా అండి మనం క్రియేట్ చేసిన 11:15 AM టెంప్లెట్ అనేది? ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ ఆల్ ఆఫ్ యూ? దీన్ని నేను ఏం చేసుకోవాలి ఇప్పుడు? వాట్ కెన్ ఐ డూ? ఐ కెన్ క్లిక్ ఆన్ ఇన్సర్ట్. ఇన్సర్ట్ బటన్. ఇన్సర్ట్ బటన్ మీద క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు సేమ్ ఆ స్ట్రక్చర్ ఇక్కడ యాడ్ అయిపోయిందా లేదా? ఏమంటారు? నేను ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేసినా, లేకపోతే జస్ట్ 1 క్లిక్ తోటి యాడ్ అయిపోయిందా? ఏమైందంటే వన్ జస్ట్ క్లిక్ విత్ 1 క్లిక్ తోటి యాడ్ అయిపోయింది కదా. సో మనం ఇట్లా ఏదైనా స్ట్రక్చర్ మనకి చాలా బాగా నచ్చేసింది అండ్ సేమ్ నాకు అదే స్ట్రక్చర్ కావాలి వేరే పేజ్ లో కూడా, లేకపోతే పోస్ట్ కూడా, ఎక్కడైనా సరే నాకు సేమ్ స్ట్రక్చర్ కావాలి, నేను తర్వాత దాన్ని ఎడిట్ చేసుకుంటాను లేండి వేరే పేరు పెట్టి వేరే కంటెంట్ పెట్టి అన్నప్పుడు మనం ఈ ఆప్షన్ ని వాడొచ్చా అంటే? ఏదైనా స్ట్రక్చర్ ని టెంప్లెట్ లాగా సేవ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకోవచ్చా లేదా? ఎస్ ఆర్ నో? ఎవ్రీ వన్ ఐ ఎస్ కెన్ డూ ఇట్ అనమాట. సో మీకు సేమ్ లేఅవుట్స్ కావాలి అన్నప్పుడు జస్ట్ ఆ స్ట్రక్చర్ ని ఒక టెంప్లెట్ కింద సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని మీరు ఎక్కడైనా ఏ పేజ్ లో అయినా దాన్ని ఇన్సర్ట్ చేస్తే దాని మొత్తానికి ఎడిటింగ్ అనేది చేసుకోండి. సరేనా? గోట్ ఇట్ ఎవ్రీ వన్. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. మేడం దీనికి బ్లాక్ కాలం ఏం పెట్టట్లేదు కదా మేడం? డైరెక్ట్ పేస్ట్ ఏం చేసేది. పెట్టాల్సిన అవసరం లేదు. నాట్ రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్. ఓకే, జస్ట్ టెంప్లెట్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ చేసినప్పుడు 6 డాట్స్ దగ్గర రైట్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ స్ట్రక్చర్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. చూస్తున్నారా? స్ట్రక్చర్ అనే ఆప్షన్. స్ట్రక్చర్ అనే ఆప్షన్ దగ్గర ఇట్లా ఒక మ్యాప్ లాగా, మ్యాపా లేకపోతే రూటా, వాట్ ఎవర్ యూ కెన్ కాల్, ఏదైనా నేను పైన కింద మార్చాలనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కంటైనర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ ఉంది కదా, నేను దీనికి కొంచెం పైకి పంపించాలనుకుంటున్నా. కెన్ ఐ డూ లైక్ దట్? ఇస్ దట్ పాసిబుల్? ఆల్ ఆఫ్ యూ చూస్తున్నారా? ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది. ఎవ్రీ వన్ వచ్చిందా రాలేదా పైకి? కింద నుంచి ఎక్కడ తెచ్చానంటే నేను ఆ స్ట్రక్చర్ ని మొత్తం కింద ఉండే కదా, ఎక్కడికి పంపించాను నేను ఇప్పుడు దాన్ని? వేర్ డిడ్ ఐ సెండ్ ఇట్? టు ద టాప్ కదా. మళ్ళీ నేను ఇప్పుడు కిందికి తెస్తున్నా, అది కిందికి వచ్చేస్తుంది. చూస్తున్నారా ఎవ్రీ వన్? మళ్ళీ కిందికి వచ్చిందా రాలేదా? అబ్జర్వ్ చేస్తున్నారా లేదా గైస్? Yes, ఏదైనా ma'am. స్ట్రక్చర్ ని Yes, madam. మీరు అది కింద, madam. పైన, మధ్యలో ఎక్కడైనా పెట్టవచ్చు. ఇప్పుడు చూడండి, నేను మధ్యలో పెట్టాను, మధ్యలో కనిపిస్తుందా లేదా? సెకండ్ దగ్గర పెట్టాను, సెకండ్ లో కనిపిస్తుంది. లేదు నాకు అది కింద కంప్లీట్ బాటమ్ లో కావాలంటే బాటమ్ లోకి వచ్చేస్తుంది. చూస్తున్నారా అండి? బాటమ్ లో వచ్చిందా రాలేదా? ఎస్ ఆర్ నో? అట్లా మీరు ఏదైనా కంటెంట్ ని మీరు కింద యాడ్ చేశారు. సపోజ్ నాకు ఇప్పుడు అది కింద అవసరం లేదు, నేను మధ్యలోనో పైననో ఎక్కడో ఒక చోట ఇరిపించాలనుకుంటున్నా దాన్ని. అలాంటప్పుడు మనం ఏ ఆప్షన్ ని చూస్ చేసుకోవాలని చెప్పండి? 6 డాట్స్ మీద క్లిక్ చేసి విచ్ ఆప్షన్? Structure. స్ట్రక్చర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని యూ నీడ్ టు నావిగేట్ ఇట్ అన్నమాట. ఓకే, సో ఈస్ దిస్ పార్ట్ క్లియర్ గైస్? ఎవ్రీవన్, హౌ టు డిజైన్ అండ్ అడ్వాన్స్ సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ అనేది అర్థమైందా ప్రతి ఒక్కరికి? ఆల్ ఆఫ్ యూ? యా, సో మేడం దట్ ఆ ఈస్ ద థింగ్. కంటైనర్ లో కూడా ఇంకా సబ్ మెనూస్ ఉన్నాయి కదా మేడం, వాటిని అయితే ఇంకా ఎడిట్ చేయడం కాదు కదా మేడం? ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే అందులో ఉన్న సబ్ మెనూస్ కూడా ఇక్కడ మీకు కనిపించేస్తాయి అన్నమాట. ఓకే, వాటిని మార్చడం కాదు కదా మేడం? అందులోనే ఆహాహా, మీరు అవును. ఇంకా ఎడిట్ చేసుకోవాలి ఇంకా. ఓకే, Yes, ఓన్లీ okay. వాటినే చేంజ్ చేయాలనుకున్నా సరే మొత్తమే పోతుందండి. ఇక్కడ చూడండి, అంటే చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కంటైనర్ ఉంది కదా, ఓన్లీ ఇది ఒక సబ్ కంటైనర్ కదా, అందులో మెయిన్ స్ట్రక్చర్ లో ఉన్న సబ్ ఐటమ్, ఓన్లీ దీన్నే సెలెక్ట్ చేసుకోండి, వెళ్ళిపోతుంది అది పైన కింద. చూస్తున్నారా? ఇప్పుడు ఇందులో ఉన్న కంటెంట్ అనేది ఎక్కడికో పైకి వెళ్ళిపోయింది. ఆర్ యు ఏబుల్ టు సీ దట్? ఎస్, చూస్తున్నారు కదా ఇక్కడ, అవునా? ఇక్కడికి వెళ్ళిపోయింది. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలా కూడా సబ్ ఐటమ్స్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. కాకపోతే అది కరెక్ట్ గా అడ్జస్ట్ అవ్వదండి, అది ప్రాబ్లం అన్నమాట.
చూడండి మొత్తం కింద మీద గజిబిజి అయిపోయింది, చూస్తున్నారా? ఐ ఏబుల్ టు సీ? దట్ ఈస్ ద ప్రాబ్లం. అందుకోసమే ఒక స్ట్రక్చర్ ని మీరు రీఅరేంజ్ చేసుకోండి. అందులో ఉన్న ఐటమ్ ని మాత్రమే రీఅరేంజ్ చేసుకుంటా అంటే ఇక అది మొత్తం కిచిడి లాగా అయిపోతుంది. మనకు మళ్ళా లేనిపోని ఎక్స్ట్రా వర్క్ వస్తుంది. ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు అట్లా కూడా, రైట్? సో ఐ హోప్ టుడేస్ క్లాస్ ఇస్ క్లియర్ ఎవ్రీవన్. హెడర్ అండ్ ఫూటర్, ఎక్స్ట్రా పేజెస్, దీనికోసం మనం ఏ ప్లగిన్ వాడినామంటే చెప్పండి. క్లోన్ పేజెస్ అనే ప్లగిన్ వాడినాం. Header and footer కోసం which plugin did we use, guys? We have used a plugin called UAE. UAE. Okay. టాస్క్ ఏంటిది అంటే మీరు అందరూ నిన్న ఒక స్టార్టర్ టెంప్లెట్ యాడ్ చేసి ఉంటారు కదండి మీ వెబ్సైట్ లోపల. హ్యావ్ యూ గైస్ యాడెడ్ స్టార్టర్ టెంప్లెట్ ఇన్ యువర్ వెబ్సైట్? Yes, ma'am. సో ఇప్పుడు టాస్క్ ఏంటిది అంటే ప్రతి ఒక్కరు కూడా మీ వెబ్సైట్ లో ఫ్రమ్ స్క్రాచ్ ఒక హెడర్ అండ్ ఫూటర్ ని క్రియేట్ చేయండి. మీకు ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు ఉట్టిగా ఎడిట్ చేసుకున్నా పర్వాలేదు, ఎలిమెంట్స్ కిట్ సెక్షన్ తీసుకున్నా పర్వాలేదు. ఇది జస్ట్ టాస్కే కాబట్టి ఫ్రమ్ స్క్రాచ్ క్రియేట్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకు ఇష్టమైన హెడర్ ఫూటర్ క్రియేట్ చేయండి. అలానే క్లోన్ వన్ పేజ్ కేస్, ఒక పేజ్ ని క్లోన్ చేసి ఎలా వస్తుంది ఏంటిది అనేది చూసుకోండి. అండ్ ఆ క్లోన్ అయి ఉన్న పేజ్ కి పేరు మార్చండి. అందులో కంప్లీట్ ఎడిటింగ్ అవన్నీ అవసరం లేదు లేండి. బట్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ద పేజ్. అండ్ అది ఎక్కడ యాడ్ చేయాలి? వి నీడ్ టు యాడ్ ఇట్ టు ద ఎక్కడ మెనూ లోపల యాడ్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. అండర్స్టూడ్ దిస్ పార్ట్ ఆల్ ఆఫ్ యూ? సో విత్ దిస్ మనం ఏమేమి ఫినిష్ చేసినాం గైస్ మన వెబ్సైట్ డిజైనింగ్ లో? వాట్ ఆల్ డిడ్ వి ఫినిష్? సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్. అండ్ దాంతో పాటు ఇంకేం ఫినిష్ చేసాము? వీ హ్యావ్ ఆల్సో ఫినిష్డ్ Full-fledged blog. బ్లాగింగ్ వెబ్సైట్. ఇంకా ఏం బాకీ ఉంది మనకి? ఈ కామర్స్ బాకీ E-commerce. ఉంది అనమాట. ఓకే, చూస్తాను నేను. యాక్చువల్లీ సుభాష్ సార్ నాకు మండే రోజు ప్రాజెక్ట్ ఇవ్వమన్నారు ఫర్ ద న్యూ బ్యాచ్. సో మనం మండే అయితే ఈ కామర్స్ ఫినిష్ చేయలేము కదా, 3 days టైం పడుతుంది. సో టుమారో ఐ టెల్ యూ. లెట్ మీ వన్స్ డిస్కస్ విత్ సర్ గైస్. లింక్డ్ఇన్ లో మీకు గుర్తుందా డెమో అప్పుడు, ట్రయల్ క్లాస్ అప్పుడు నేను చెప్పుంటాను లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్. మీకు స్టార్టింగ్ వీక్ ఆఫ్ ద కోర్స్ లోనే లింక్డ్ఇన్ లో కంటెంట్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది చూపిస్తామని చెప్పాను. డూ యూ గైస్ రిమెంబర్? ప్రతి ఒక్కరికి డెమోలో చూపించినట్టున్నాను కదా, అవునా? సో లింక్డ్ఇన్ అకౌంట్ ని ఎట్లా ఆప్టిమైజ్ చేయాలి, మీరు నేర్చుకునే ప్రతిదీ కూడా లింక్డ్ఇన్ లో ఎట్లా అప్లోడ్ చేయాలి, హౌ టు గ్రాబ్ ఆపర్చునిటీస్ అనేది I'll tell it to you in the tomorrow's class, guys, most probably. And Monday రోజు what I'm going to give you అండి, ఏమి ఇవ్వబోతున్నాను నేను మీకు మండే రోజు? Project. ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, ఎస్. సో ప్రాజెక్ట్ టైం ఇస్తాను, డోంట్ వరీ. బట్ యా, సో ప్లీజ్ ఫినిష్ ద టాస్క్ అండ్ కమ్ ఫర్ టుమారోస్ క్లాస్. సరేనా? ఆల్ ఆఫ్ యూ షల్ వి మీట్ మేడం టుమారో? అది రియల్ టైం ప్రాజెక్టా మేడం? క్లయింట్ ప్రాజెక్టా? జస్ట్ మనలో విత్ ఇన్ అవర్ రియల్ టైం ప్రాజెక్ట్ అంటే మేడం? మీరు మీ వెబ్సైట్ లోనే చేస్తారండి. నేను మీకు కొన్ని సినారియోస్ ఇస్తాను, దాన్ని బట్టి ఓకే, చేస్తారు అనమాట. అది మీరు ఓకే. రియల్ టైమ్ లో చేస్తున్నట్టే. ఇంకా మీరు నిజంగా ఆ వెబ్సైట్ అంటే మీ వెబ్సైట్ లో అది చేస్తే మీరు దాన్ని ఇఫ్ యూ గివ్ ఫర్ ద క్లయింట్, హీ విల్ బి ఏబుల్ టు గివ్ యూ మనీ యాజ్ వెల్. అలా ఉంటుంది అనమాట. అంటే ఆ రేంజ్ లో ఉంటుంది అని అంటున్నా. ఓకే, చలో then. Shall we meet tomorrow, everyone? All of you, let us meet tomorrow and yeah, learn few more things. Bye guys, bye bye everybody. Take care all of you. We'll meet tomorrow. Bye guys, bye bye.